గారికి, శ్రీదేవి గారికి అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ స్నేహ గారికి అండ్ మా దీవానా హర్షిత్ రెడ్డి గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అండ్ మా డైరెక్టర్ శ్రీకాంత్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో దీవానా ఈ సినిమాకి సంబంధించి కాంటెంట్ రిలీజ్ అయినప్పటి నుంచి టీజర్కి, గ్లిమ్స్కి, పాటలకి మీరు చూపిస్తున్న ప్రేమ అంతా ఇంత కాదు. మనందరం కూడా ఈ దీవానా సినిమా కోసం నిజంగానే దీవానా అయిపోతూ ఉన్నాం. ఎస్, ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ లవ్ స్టోరీతోనే స్టార్ట్ అవుతుంది అని. సో చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు అండ్ డైలాగ్స్ ప్రతిదీ కూడా చాలా ఎమోషన్ తోటి, చాలా ఇంటెన్స్ తోటి కనిపిస్తూ ఉంది. అండ్ హర్షిత్ అద్భుతంగా ఉంది. అండ్ అటు కల్కి చూసిన అండ్ శుభం అండ్ ఇప్పుడు ప్రతి సినిమాకి మిమ్మల్ని మీరు మలుచుకుంటున్న విధానం ఈజ్ అమేజింగ్. వీఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ గ్రోయింగ్ డే బై డే. చాలా ఇంటెన్స్ అండ్ ఎమోషన్ కనిపిస్తుంది. అండ్ స్నేహ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. యువర్ క్యారెక్టర్ ఇస్ సో బ్యూటిఫుల్ అని తెలుస్తుంది. అండ్ మా శ్రీదేవి గారికి అండ్ అలానే వాసు గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాం. అండ్ హార్టియెస్ట్ వెల్కమ్ మా ధీరజ్ గారికి కూడా. అండ్ ఈశ్వర్ చంద్ గారి మ్యూజిక్ కానివ్వండి, అండ్ అలానే డిఓపి గారి వర్క్ కానివ్వండి, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా ప్రతిదీ, అండ్ అలానే ఝాన్సీ గారిని, జీవన్ గారిని, అండ్ అలానే నరేష్ గారిని, ఇలా బోల్డ్ ఎంతమంది యాక్టర్స్ ఇంటెన్సిటీ పర్ఫార్మెన్సెస్ని చూడబోతూ ఉన్నాం. ఫర్ ష్యూర్ జూన్ 19th నుంచి మనం ఒక క్లాసిక్ లవ్ స్టోరీని చూడబోతున్నామని అయితే అర్థమైపోయింది. అప్పట్లో వన్ సైడ్ లవ్ స్టోరీ ఆర్యా చూసాం. ఫర్ ష్యూర్ ఇప్పుడు ఈ దీవానా కూడా అలా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ దీవానా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ముందుగా ఈ సినిమా నుంచి మాట్లాడడానికి ఎడిటర్ హృషికేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అరవింద్ సార్ ఫర్ కమింగ్ డౌన్. థ్యాంక్ యూ విశ్వకన్నా ఫర్ కమింగ్ డౌన్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం అన్న. థ్యాంక్ యూ శ్రీ గారు, థ్యాంక్ యూ వాసు గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. హోపింగ్ లైక్ విల్ గెట్ అ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. హలో అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. యూఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ ది ఏ గుడ్ సినిమా. అండ్ థ్యాంక్ యూ వాసు గారు అండ్ శ్రీదేవి గారు, యూ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్రిలియంట్ స్క్రిప్ట్ అండ్ ఏ గుడ్ డైరెక్టర్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అరవింద్ సార్ ఫర్ సపోర్టింగ్ దిస్. విశ్వక్ బ్రో, once again thank you. Thanks again. Yeah, and brilliant actors నాకు ఇచ్చారు. I am really happy. I can't ask for anything more. Thank you guys. Thank you. Hi, my name is Ishwar Chand. So I composed music for this film and wrote a couple of songs. తెలుగులో మాట్లాడతా అయితే. తెలుగు ఏంటి సార్, అన్నీ మాట్లాడేస్తాను. అంటే ఫార్మల్గా మాట్లాడడం కుదరట్లేదు. కాదండి, అందరికి సాడ్ లవ్ స్టోరీలు ఉన్నాయి ఏంటి? అంతా ఏదో పోగొట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు. కొంచెం ఎనర్జీ, మన ట్రైలర్ లాంచ్ జోష్ ఉండాలి. ఓకే, అంటే మా డైరెక్టర్ ఏం చెప్పిండంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ ద తెల్లపోరి సాంగ్. ఎస్పెషలీ సోషల్ మీడియా ఇండిపెండెంట్గా జనాలు సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్లో ట్రెండ్ అయింది పాట, దాంతో వైరల్ అవుతుంది, ఇప్పుడు పాండమిక్ అవుతుంది. సో రియలీ గుడ్ రెస్పాన్స్ మ్యాన్. అంటే ఓవర్మెల్ ఏంటి అంటే ఇట్స్ మైండ్లో తిరుగుతూ ఉంది. ఇప్పుడు చూసిన ఫ్లైట్లో తిరుగుతున్నా, మీ సినిమాలకు పని చేస్తారని అంటే కాన్వర్జేషన్స్ మాట్లాడుతుంటే ఫ్లైట్లో ఒక బాయ్ ఉన్నాడు. అవును రా బాయ్ చేస్తున్నా అంటే, అన్న ఏం చేస్తారా అన్న అంటే, దీవానా అన్న సినిమా చేస్తున్నా అంటే, ఒక పాట వైరల్ అవుతుంది కదా అన్న. అరే భయం వస్తుంది నాకు, నువ్వు విన్నావా అంటే, నేను ఇంట్లో 4 ఫ్రెండ్స్ చూపించి హిందీలో రాయమన్నారు అన్నాడు. ఒరే భయ్యా సరే ఓకే, కాపీ రైట్స్ మన కాడ ఇంకా రాలే అంటే డైరెక్టర్ ఒకటి చెప్పాడు. ఏమన్నాడు అంటే, అరే అంటే ఫ్రెండ్ కాబట్టి అరే అంటున్నా, మనోడు అన్నాడు, గుండెలు పిండేసే మ్యూజిక్ కావాలరా అన్నాడు. ఎందుకంటే గుండెలు పిండేసే కదా. ఓకే భయ్యా, గుండెలు పిండుదాం. దేర్ ఆర్ అదర్ ఆర్గాన్స్ ఆల్సో విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ బాధ్యత నేను తీసుకుంటా. సో ఐ మేక్ ష్యూర్ దట్ మీకు కంప్లీట్ బాడీ మసాజ్ అనమాట ఈ ఫిల్మ్. సో మైండ్కి రిలాక్స్ అవుతారు, తెల్లపోరి లాంటి పాటలు ఎంజాయ్ చేస్తారు, ఏడిపించే దగ్గర ఏడిపిస్తా, నవ్వించే దగ్గర నవ్విస్తా, గూస్ బంప్స్ కావాలా ఇప్పిస్తా. స్క్రీన్లో మీ అందరికీ ఒకటే స్క్రీన్ ఉంది, నాకు 40 స్పీకర్లు ఉన్నాయి, నెత్తి మీద కూడా స్పీకర్లు ఉన్నాయి పైన. సో అట్మాస్లో అదరగొడతా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.
అండ్ దినేష్ అన్న, నేను దిల్షనర్లా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంటే నేను చిన్న ఉన్నప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్లు తీసేటప్పుడు అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. సో దిల్షనర్ నుంచి వచ్చి మళ్ళీ దిల్షనర్ పోలని సపోర్ట్ చేయడానికి వచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇప్పుడు దాకా ఒక్కటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా, అది ఫలక్నామా దాస్. ఇప్పుడు డెస్టినీ ఎట్లుందంటే నా సినిమాకి దినేష్ అన్న వచ్చి సపోర్ట్ చేస్తుండే, నేను ఫుల్ కూర్చున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను నా ఆహాలో ఇట్లా కూర్చున్న లాబీలో వచ్చి సార్ నిన్ను సెలెక్ట్ చేశారు అనగానే నేను ఫుల్ ఖుషి అయిపోయాను. నాకు తెలియదు అసలు, నేను చాలా టెన్షన్ పడుతుండే 1 month నుంచి వస్తుందా రాదా అని. ఆడిషన్ చూసి సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాసు సార్. ఎప్పుడు సెట్కి వచ్చి బాగా చేస్తున్నావు, మంచిగా చెయ్యి, ఇట్లా వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ శ్రీదేవి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ దేర్ ఎవ్రీ టైమ్. ఇంకొక మనిషికి నేను ఇంకా థ్యాంక్ యూ చెప్పొద్దు, శ్రీకాంత్ అన్నకి ఎంత థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. హీ ఫాట్ వెరీ మచ్ ఫర్ మీ. ఈ దీవానాలో మీకు వన్ సైడ్ లవ్ స్టోరీ ఎట్లయితే కనిపిస్తారో, దోస్తాన్ అనేది ఏందో చూపిస్తాను నేను. అసలు హైదరాబాద్లో దోస్తాన్ చేస్తే ఎట్లుంటుందో, హైదరాబాద్ పోరోలు దోస్తాన్ చేస్తే ఎంత జానిస్తారో చూపిస్తా. అది రాసినందుకు శ్రీకాంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ గైస్. థ్యాంక్ యూ. హర్షిత్, నువ్వు అట్లా చూడకు, నేను మాట్లాడలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారదాం అని ప్యాక్ అవుతుంది నాకు. గీతా ఆర్ట్స్లో సినిమాలు వస్తే వెళ్ళి థియేటర్లో టికెట్ కొనుక్కొని చూస్తాను. నేను 20 రూపీస్ టికెట్ నుంచి 100 దాకా చూస్తోంది. ఇప్పుడు వాళ్ళ దాంట్లో నా సినిమా వస్తుందంటే నాకు అసలు అర్థం లేదు, బ్రెయిన్లో మొత్తం టెన్షన్ అవుతుంది. థ్యాంక్స్ అందరికీ, వాసు గారికి, మేడంకి, ఇంకా నన్ను చెక్కి సినిమాలు యాక్ట్ చేయించిన శ్రీకాంత్ అన్నకి థ్యాంక్ యూ సార్. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ 1-sided లవ్ స్టోరీని మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్స్ వాసు గారిని అండ్ అలానే శ్రీదేవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఇలాంటి ఒక ఎమోషనల్ స్టోరీని ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్స్తో మనందరికీ అందించబోతున్నటువంటి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డైరెక్టర్ శ్రీకాంత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మీడియా అందరికీ వెల్కమ్. ఇన్ఫార్మల్గా చెప్పాలంటే ఆల్ అక్కాస్ అండ్ అన్నాస్, హాయ్. విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను మీతో కలిసి ఆహాలో పనిచేశాను. ఐ హ్యావ్ అ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. చాలా యూఆర్ వెరీ వార్మ్ అండ్ నైస్ పర్సన్. ఒక గ్రూప్ ఆఫ్ డెబ్యూటెంట్స్ ఇలా వచ్చి సినిమా తీస్తున్నారంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు అ లాట్ ఆఫ్ న్యూ టాలెంట్ సిట్టింగ్ అవుట్ దేర్. ఈ సినిమాకి 4 పిల్లర్స్. మా శ్రీకాంత్, ఈశ్వర్, స్నేహ అండ్ హర్షిత్. ఈ 4 పిల్లర్స్ ఇలా నించోడానికి మెయిన్ ఫౌండేషన్ మా వాసు. హీ హ్యాస్ గివెన్ bloody everything. He's put in his life into this movie. Thank you so much, Vasu, for giving us this beautiful Divana. కొంచెం టెన్షన్ అవుతుంది లోపల మాట్లాడుతుంటే. వాసు నేను కలీగ్స్ మాత్రమే కాదు, వీఆర్ ఫ్రెండ్స్ అండ్ యాక్చువల్లీ వీఆర్ ఫ్యామిలీ. కాబట్టి నేను ఒక జోక్ వేస్తా. చిన్నప్పుడు నేను గోదావరిలో ₹1 కాసేసి, దేవుడా పెద్దయ్యాక నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇవ్వు అంటే పెద్దయ్యకి నిన్ను ఇచ్చి ఈడు జాలే నీ మొహానికి అన్నాడు. జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ వాసు. నేను లాస్ట్ టైం మిమ్మల్ని అందరినీ కలిసినప్పుడు చెప్పాను, మా సినిమా జానర్ ఏంటి అంటే అందరూ గుండెలు పిండేసే జానర్ ఇది అని చెప్పాను నేను. ఐ వాంట్ టు రీఐటరేట్ దట్ అగైన్. ఈ సినిమాలో మా మున్నా అమ్ము ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మిమ్మల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, వాళ్ళతో లవ్లో పడేలా చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి అబ్బా వీళ్ళిద్దరూ కలిసిపోతే బాగుందిరా బాబు అని మీరు నిజంగా లోపల నుంచి ఫీల్ అయ్యేలా చేస్తారు. సినిమా అయిపోయిన తర్వాత ఏం తీసాడ్రా డైరెక్టర్, గుండెలు పిండేశాడు అనిపించుకునేలా శ్రీకాంత్ తీశాడు. హీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. లిటరలీ హీస్ పుట్ ఇన్ లైఫ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. తర్వాత మా ఈశ్వర్ మీరు డెబ్యూటెంటే కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీ డెబ్యూటెంట్ అంటే ఎవరు నమ్మరు.
ఏంటి మోసం చేస్తున్నారా పబ్లిసిటీ కోసం అనుకుంటారు. యు హవ్ రియల్లీ డన్ అ ఫెనామినల్ జాబ్ ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, మానస, ఝాన్సీ, రిషి, సాయి మనీంద్ర అందరూ, మహేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్ ఆల్ ద టైమ్. మీ ఎఫర్ట్స్ అన్ని స్క్రీన్లో కనిపిస్తున్నాయి. ఇది కాకుండా మా ఏడీ టీమ్ ప్రతి సినిమాకి వచ్చేలాగే మా సినిమాకి కూడా బోల్డ్ అని సినిమా కష్టాలు అసలు స్టార్టింగ్ నుంచి. బట్ ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని వదిలిపెట్టకుండా ఇవాల్టి దాకా మాతో ఉన్నారు. టు ద హోల్ ఏడీ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. అది కాకుండా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ మీ ఇన్ మై జర్నీ, అల్లు అరవింద్ గారు. సార్ మీరంటే నాకు చాలా 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 ఇష్టం సార్, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నాకు మీతో ఒక 6.5 years జర్నీ ఉంది. ప్రాబబ్లీ నేను ఏ ఫిలిం స్కూల్కి వెళ్ళినా నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదేమో. ఐ హ్యావ్ సో మెనీ లెర్నింగ్స్, లెసన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అవుతున్నా. ఒక స్టాల్వర్డ్ దగ్గర నేను ఇంటర్న్షిప్ చేసినట్టే 6.5 years. ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. ఒక పర్సనల్ యానెక్డోట్ ఇస్తాను నాకు అరవింద్ సార్తో ఉన్నది. ప్రాబ్లీ వాసు యూ ఆల్సో మైట్ రిమెంబర్ దిస్. ఒకరోజు ఆయన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక రీల్ ఫార్వర్డ్ చేశారు నాకు. వాసు కూడా చేశారు యాక్చువల్లీ. ఇది ఆ రీల్ ఏమంటదంటే, ఒక అతను అడుగుతాడు, వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, ఈజ్ ఇట్ ద జర్నీ ఆర్ ద డెస్టినేషన్? దానికి అదర్ పర్సన్ చెప్తాడు, ఇట్ ఈస్ ద కంపెనీ అని. హీ సెండ్ దట్ టు మీ అండ్ యాక్చువల్లీ దట్ created a lot of impact in the way I started seeing life. Thank you so much for always being there for me, sir. You are my guardian angel. I love you. నిజంగా అందరం ప్రాణం పెట్టి దీవానా సినిమా చేశాము. మీ అందరికీ ట్రైలర్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మీ అందరూ ఈ ట్రైలర్ని షేర్ చేయండి. ఇట్ విల్ రియలీ హెల్ప్ ద మూవీ రీచ్ టు వైడర్ ఆడియన్స్. June 19th సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ వైరల్ ప్రొడ్యూసర్ స్పీచ్ అనుకుంటా నాకు తెలిసి ఇప్పటి వరకు మేము చేసిన అన్ని ఈవెంట్లో. ఎస్ వాసు గారు, ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వార్మ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. అంటే మా శ్రీదేవి ఇంత మాట్లాడిన తర్వాత ఇంకా తర్వాత వచ్చిన మా అందరికీ చాలా కష్టం. కానీ నేను ఒకటి రాసుకున్నాను, నాకు ఈ దీవానా జర్నీ మర్చిపోతానేమో అని రాసుకున్నాను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దామని వాళ్ళ, అంటే ఫన్ పాయింట్సే. అంటే నేను సికింద్రాబాద్లో పుట్టాను, అక్కడ పెరిగాను, మల్కాజ్గిరి, సైనిక్పురి ఈ ఏరియాలో. వైల్ గ్రోయింగ్ అప్ నేను చాలా ఎక్కువ సినిమాలు చూసేవాడిని అనమాట. ఆ సినిమాలు చూసినప్పుడల్లా, కొన్ని సినిమాలు చూసినప్పుడు సాయిరామ్ థియేటర్లో, రాఘవేంద్ర థియేటర్లో ఈ సినిమాలు ఇంకా ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు కదా, ఈ సినిమాలు ఎంత బాగున్నాయి, ఈ సినిమా అయిపోకూడదు కదా, ఈ సినిమా ఇంకా అలా కంటిన్యూ అవ్వాలి కదా అని అలా చాలా అనిపించేది అనమాట. అప్పుడు దాని తర్వాత వైల్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఐ రియలైజ్ దట్ అల్లు అరవింద్ గారు అనే ఒక పర్సన్, ఇలా నేను చూసిన చాలా సినిమాలు, నాకు నచ్చిన చాలా సినిమాలు తీసింది ఈయనే ప్రొడ్యూస్ చేశారు అని చెప్పి తెలిసిందనమాట. సార్ మీరు తీసిన చాలా సినిమాలు కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళి దొరికిపోయినవి కూడా చాలా ఉన్నాయి సార్. దాంట్లో మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ నాకున్నాయి దాంట్లో. అయితే ఇప్పుడు ఫర్ అ మిడిల్ క్లాస్ బాయ్ కమింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్, హ్యావింగ్ దిస్ జర్నీ, అండ్ నౌ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ హ్యావ్ అరవింద్ సార్ బిహైండ్ మీ. So I feel it's already a very big success for me that I'm standing here and the person who has supported me is Allu Arvind garu. Thank you sir, thank you so much. Every week నేను మిమ్మల్ని ఏదో ఒకటి అడిగి థ్యాంక్ యూ చెప్తానే ఉంటాను, కానీ ఏదన్నా తెలుగులో ఒక కొత్త పదం కనుక్కోవాలేమో నా గ్రాటిట్యూడ్ మీకు చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ విశ్వక్, అంటే మనందరికీ తెలుసు విశ్వక్ ఒక ఫెంటాస్టిక్ యాక్టర్, డైరెక్టర్ కూడా, ప్రొడ్యూస్ కూడా చేశారు, హీఈస్ అ రైటర్ ఆల్సో. అంటే ఇట్లాంటి పర్సన్ మనతో ఉంటే ఇట్స్ అ కాన్స్టెంట్ మోటివేషన్. మనం ఒక పని చేయడానికి, అరే ఒక సినిమా తీస్తున్నా నాకు కష్టం అవుతుంది అనిపిస్తే, అటు పక్కన చూస్తే హీఈస్ డూయింగ్ 4-5 థింగ్స్ ఆల్ టుగెదర్. ఆల్సో అట్ ద సేమ్ టైం నేను కొంచెం పర్సనల్గా చూసాను, హీఈస్ అ వెరీ గుడ్
person who manages time with his family. I don't know how you do so many things at work this side and also manage family such beautifully, Vishwak. You are a true inspiration. అంటే నేను క్లోజ్గా చూశాను కాబట్టి హౌ హార్డ్ యూ వర్క్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం, స్పెషలీ ఫలక్నుమా దాస్లో సో మెనీ థింగ్స్ ఐవ్ హర్డ్, ఐ హ్యావ్ సీన్ ఫ్రమ్ యూ. దమ్కి కానీ ఇవన్నీ ఆ జర్నీలో చూసి there were many times when I was inspired. దీవానా జర్నీలో కూడా మాకు బ్యాక్ టు బ్యాక్ షూట్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ చూసుకొని వచ్చాడు, ఎన్ని స్టోరీలు చెప్పాడు మనకి, ఇవేం కాదు చలో లెగిసి ముందుకెళ్దాము అని చెప్పి ఒక ఫీల్ వచ్చేది ఆల్వేస్. థ్యాంక్ యూ విశ్వక్. ఇంకోటి ఏంటంటే విశ్వక్తో ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్, నమ్మాడు మన మనిషి అన్నాడంటే ఎప్పుడైనా వచ్చి నిలబడిపోతాడు, అది మాత్రం గ్యారంటీ. రాత్రి 1, 2 ఎంత పెద్ద ప్రాబ్లం అన్నా కానీ మనోడు అని మనం ఉన్నామంటే వచ్చి నిలబడతాడు. నాకు ఇదే కాదు చాలా ఇలాంటివి విశ్వక్తో ఉన్నాయి. వెరీ బ్యూటిఫుల్ కైండ్ హార్టెడ్ పర్సన్ హూ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఎంపతి. థ్యాంక్ యూ విశ్వక్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ధీరజ్ గారు, ఈ జర్నీలో మీరు ఇంటిగ్రల్ పార్ట్ యాక్చువల్లీ. సినిమాకి సాంగ్ ఏదైనా రెడీ అవుతే ఇట్లా కలిసి సాంగ్ వినిపించి బాగుందా లేదా, ఏది బాగుంది, ఎందుకు బాగాలేదు, ఏం చేయాలి, టీజర్ చూపించి ఏం చేయాలి, ఏం చేయకూడదు. యాక్చువల్లీ ట్రైలర్కి కూడా ఒక స్టార్ట్ ఐడియా ఇచ్చింది ధీరజ్ గారే నాకు, వన్ ఆఫ్ ద డిస్కషన్స్ చేసినప్పుడు. ఈ జర్నీలో కాన్స్టెంట్గా నేను ఎన్ని డౌట్స్ ఉన్నా ఫోన్ కాల్స్ చేసినప్పుడు అది ప్రతిసారి ఎత్తి విసుక్కోకుండా నాకు ఏదో ఒకటి చెప్పినందుకు థ్యాంక్ యూ ధీరజ్ గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అయితే నేను ఇందాక ఒకటి రాసుకున్నా అని చెప్పాను కదా, దీవానా సినిమా చేస్తున్నప్పుడు ఇది ఓకే, ఇట్స్ అ లవ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్. ఒక వన్ సైడెడ్ లవ్ స్టోరీ వెళ్తుంది, అది ఎటు వెళ్తుందో సినిమా చెప్తుంది అని ఆలోచించినప్పుడు ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇంకా సినిమా మీద ఉన్న లవ్ రెండు ఆల్మోస్ట్ ఒకటేలాగా అనిపించాయి నాకు. ఎందుకు అంటే ఎండ్కి ఏమైనా సరే సినిమా మన లోపల లాగేస్తుంది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా డే నా కంట్రోల్లో లేదు, ఆకలేదు, అసలు నిద్ర రాదు. సినిమా అంటే ఆ డే అవుట్పుట్ చాలా బాగా వచ్చిందంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతా. ఆ డే సెట్లో ఏదైనా ఇష్యూ వస్తే చాలా సాడ్ ఫీల్ అయిపోతా. ఇదేంట్రా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నాను నేను ఇది అనిపించేది. అప్పుడు అనిపించేది ఓహో ఇది వన్ సైడ్ లవ్వే లాగానే ఉన్నట్టుంది అని చెప్పి. ఆ ముందు రోజు ఎలా అయినా మంచిగా అయినా బాగోపోయినా ఏదైనా రేపు పొద్దున ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది అని ఒక హోప్. ఆ హోప్ మాత్రం ఆల్వేస్ ఉంటుంది. అక్కడ ఎస్ చెప్పరు, నో చెప్పరు, అంటే సినిమా ఎలా వెళ్తుందో మనకు తెలియదు, కానీ కొడతాము అన్న ఒక హోప్ మాత్రం ఉంటుంది. మళ్ళీ సేమ్ వన్ సైడ్ లవ్ స్టోరీలో ఏ హోప్ ఉంటుందో దీంట్లో కూడా అలానే ఒక హోప్ ఉంటుంది అనిపించింది. రిజల్ట్తో అసలు సంబంధమే లేకుండా నాకు చాలా నేర్పించింది. అండ్ ఐ థింక్ ఈ జర్నీలో ఐ హ్యావ్ కమ్ అవుట్ యాజ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. చాలా ట్రాన్స్ఫర్మేటివ్ ఉండే, చాలా హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. డౌన్ టు అర్త్ ఏదన్నా ఉంటే ఈ సినిమా నన్ను అది దానికంటే కొంచెం లోపల తీసుకెళ్ళి పెట్టింది. అండ్ ఇప్పుడు దీవానా గురించి స్పెసిఫిక్గా మాట్లాడాలంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్. ఇన్సైడ్ మీరు ఆల్రెడీ ఇప్పుడు ట్రైలర్లో చూసుంటారు ఆ బ్యూటిఫుల్ ఎమోషన్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి. బట్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ వాట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ దీవానా టుడే. ఎందుకంటే ఇన్సైడ్ మీరందరూ ఈ ట్రైలర్ చూసి నచ్చి థియేటర్కి వచ్చి చూస్తారనుకుంటున్నాను. కానీ దీంట్లో అవుట్ సైడ్ ఉన్నది ఏంటంటే మా డైరెక్టర్ శ్రీకాంత్, ఐ థింక్ హిజ్ 20 years of dream to become a director, that is what దీవానా fulfilled. తర్వాత ఈశ్వర్ తన మ్యూజిక్ని బిగ్ స్క్రీన్లో చూసుకోవాలి అనుకుంటున్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసింది ఈ ఫిలిం. స్నేహ టు కమ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఫుల్ఫిల్ చేసిన డ్రీమ్ ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హర్షిత్, మై బ్రదర్. అంటే నాకు ఈ జర్నీ విత్ హర్షిత్, ఈ దీవానా ఎంత ఇంపార్టెంటో దీవానా కంటే కూడా నాకు ఈ జర్నీ విత్ హర్షిత్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది. నేను ఈ సినిమా అసలు సినిమానే తీద్దామన్న థాట్ వచ్చినప్పుడు చేసిన ఫస్ట్ కాల్ హర్షిత్కి, హర్షిత్ మనం సినిమా తీద్దాంరా అని చెప్పి. అండ్ టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్ విత్ హిమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ జర్నీ. ఇట్స్ ఫీల్స్ వెరీ ఎమోషనల్. అంటే ఐ హ్యావ్ అ లాట్ టు టాక్, బట్ ఇక్కడ మాట్లాడకంటే పర్సనల్ చెప్తే బెటర్ అనిపిస్తుంది నాకు. మై హోల్ టీమ్, వంశీ, అంటే వితౌట్ యూ మన దగ్గర ఉన్న డబ్బుల్లో ఇంత మంచి విజువల్స్ వచ్చేవి కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫ్రమ్ ద టీమ్. ఎక్కువ మాట్లాడేసి అందరి పేర్లు తీసుకోవట్లేదు, బట్ యూ నో హౌ మచ్ యూ ఆల్ మీన్ టు మీ. అండ్ ఫైనలీ
నేను అందరు వెనకాల అంటారు, కానీ నా వెనకాల కూడా ఒక లేడీ ఉంది. రాత్రి వర్క్ అవ్వకుండా పడుకుంటే ఫోన్ చేసి తిడుతుంది, పొద్దునే లెగ్గానే పని చేసావా లేదా అని చెప్పి తిడుతుంది. ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, కానీ ఆ కాన్స్టెంట్ తిట్ల వల్లే మేము ఇక్కడి వరకు ఇంత దూరం వరకు వచ్చాము. థ్యాంక్ యూ శ్రీ. మా ఇద్దరి డ్రీమ్ కూడా అవుట్ సైడ్ దీవానా, నేను ఎంత బ్యూటిఫుల్ అని చెప్పాను కదా, మా ఇద్దరి డ్రీమ్ కూడా విత్ ఆల్ ఆఫ్ దీస్ యంగ్ టీమ్ మెంబర్స్ ఒక సినిమా తీద్దామని చెప్పి ఫుల్ఫిల్ అయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ ట్రైలర్ నచ్చింది, అండ్ యూ విల్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ June 19th. I can tell you one thing before I finish my speeches. By interval, you all will not even get up from your seats. You will wait for 30 seconds, 1 minute to absorb the film. And by the climax, you all will go out with a very satisfied feeling in the heart and a small moisture in the eye. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ స్పీచ్. అండ్ మా శ్రీదేవి గారు ఏదో మర్చిపోయారు. ధీరజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. మీరు ఆల్వేస్ లాస్ట్ 5 yearsలో చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే ఆల్సో. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇవాళ మా ఈవెంట్కి గెస్ట్గా విచ్చేసి బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మా గర్ల్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అమ్ముగా మనందరి మనసులను దోచుకోవడానికి సిద్ధమైపోయినటువంటి మా స్నేహ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన వాసు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇందాక వన్ సైడ్ లవ్ సినిమాతో కంపేర్ చేసిన చాలా బాగుంది. నేను ఇప్పుడే అది వింటుంటే రియలైజ్ అయ్యాను, నేనే ప్రేమిస్తున్నాను తప్ప నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటున్నాను. నేను ఈ ఈవెంట్కి రావడానికి 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి నా ముందున్న అరవింద్ గారు, రెండోది అక్కడ ఉన్న గీతా ఆర్ట్స్ లోగో. మా గాడ్ ఫాదరు, మా మాతృ సంస్థ, వాళ్ళ ఈవెంట్ అన్నాక కంపల్సరీ రావాలి. అండ్ ఇంకొకటి 2 విషయాలు చెప్పాలి. ఒకటి పర్సనల్గా ఇక్కడ ఈ స్టేజ్ మీద నాకు ఒకటి ఆనందం ఉంది, ఇంకోటి రాక్షస ఆనందం ఉంది. ఆనందం ఏంటంటే హర్షిత్. సో కోవిడ్ టైంలో 2020లో హర్షిత్నితో కూర్చొని నేను రాహుల్ ఇద్దరం కలిసాము. రాహుల్ రవీంద్ర డైరెక్టర్ ఇద్దరం కలిసి అప్పుడు గర్ల్ ఫ్రెండ్ సినిమా రష్మిక గారి దగ్గరికి వెళ్ళకముందు ఒక చిన్న బడ్జెట్లో ఒక అప్కమింగ్ యాక్ట్రెస్తో చేద్దాం అనుకున్నాం. అప్పుడు హీరో హర్షిత్. సో ఫస్ట్ తనకే కథ చెప్పాము అప్పుడు, కానీ తర్వాత అది మేము చేయలేకపోయాం. బట్ హర్షిత్ దాని తర్వాత మంచి మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఈ దివానా ట్రైలరు, సాంగ్స్ అన్నీ చూసాం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కొట్టి అప్కమింగ్ టాలెంట్లో నెంబర్ 1గా ఉండి ఇంకా మంచి సినిమాలు చాలా చేసి పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. అది లోపల నుంచి వచ్చే ఆనందం. రాక్షస ఆనందం ఏంటంటే వాసు గారిని చూసినప్పుడు, అంటే మేము మా సినిమా అమ్ముకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్లు చేసినప్పుడు, సార్ ఇది ఇంతెందుకు అవుద్ది సార్, ఇంతలోనే చేసేయాలి కదా, ఇది 2 కోట్లలో అయిపోద్ది కదా, 4 కోట్లు అయిపోద్ది కదా, మీరు ఎందుకు ఇంత అడుగుతున్నారు ఓటీటీకి అని అనేవాళ్ళు. అప్పుడు మేము ఎంత చెప్పినా ఆయన నమ్మేవాళ్ళు కాదు, మమ్మల్ని దొంగల్లా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆయనే ఒక సినిమా తీసి అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఇంత క్వాలిటీతో తీసినప్పుడు ఆయనకి ఇప్పుడు మా బాధలన్నీ అర్థమై ఉంటాయి. సో లోపల ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు అని ఒక ఫీలింగ్ ఉంది నాకు. జోక్స్ అపార్ట్, వాసు గారికి, శ్రీదేవి గారికి కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి వాళ్ళ ప్రొడ్యూసర్స్ అవ్వాలన్న వాళ్ళ డ్రీమ్ అచీవ్ అయ్యి ఇంకా ఫర్దర్గా కూడా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. వాసు గారు చెప్పినట్టు ఈ సినిమా ఫస్ట్ సాంగ్స్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ అన్నీ ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండేవాళ్ళు. నిజంగా చాలా ఇంట్రెస్ట్తో, ప్యాషనేట్గా, అంటే ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ మిస్ఫైర్ అవ్వకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు. సో మీ ప్యాషన్కి, మీ ఇంట్రెస్ట్కి పక్కా సూపర్ హిట్ కొడతారండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డిఓపి వంశీ పచ్చిపులుసు, మ్యూజిక్ డైరెక్టర్ హర్షిత్, హీరోయిన్ అందరికీ ఈ సినిమా ఒక మంచి మెమరబుల్ ఫిలింగా నిలిచిపోయి దీని తర్వాత ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడికి చిన్న సినిమాలకు సపోర్ట్ చేయడానికి వచ్చిన విశ్వక్సేన్ గారికి థ్యాంక్ యూ ఫ్రమ్ వీళ్ళందరి తరఫున. ఇలాంటి సినిమాలు మీలాంటి స్టార్స్ వచ్చి ప్రమోట్ చేస్తేనే ఇంకొంచెం రీచ్ ఎక్కువ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సరే, ధీరజ్ గారు ఒక క్వశ్చన్ ఉంది మా సైడ్ నుంచి. అమ్మాయిల ప్రేమ గొప్పదా, అబ్బాయిల ప్రేమ గొప్పదా? ఆబ్వియస్లీ అబ్బాయిల ప్రేమ గొప్పది. ఎందుకండి?
మీరు అబ్బాయిల కష్టాలు మీకు ఏం తెలుసు అండి? మా పెయిన్ మీకు ఏం తెలుసు? ఒకటి చెప్పండి, రిజెక్ట్ పోనీ చేయడం ఒకటి చెప్పండి. ఎందుకండి మీరేంటండి ఏం సపోర్ట్ చేయరు? రండి తోడుగా. అమ్మాయిల ప్రేమ కూడా గొప్పదేనండి. ఏమండి ఆడిటోరియంలో మీరు ఎవరినైనా అడగండి, అమ్మాయిల ప్రేమ గొప్ప, ఎవరు అక్కర్లేదు, నేనే చెప్తున్నా. బ్రేకప్స్ అన్ని అమ్మాయిలే చెప్తారు, అబ్బాయిలు అసలు చెప్పరు. తప్పు చాలా చెప్పరు. తప్పండి. అమ్మాయిలే బ్రేకప్ చెప్పి నేను నా మనసు love విరగొట్టి story లో వెళ్ళిపోతారు. చాలా నిలబడి వెనుకబడి నేను పెళ్లి చేసుకున్నానండి. సరే మీరు ఒక్కళ్ళు ఎపిక్ క్లాసిక్ అండి, మీ తర్వాత మేము మాత్రం అబ్బాయిలు మేము. సరే ఓకే, మీ దృష్టిలో అయితే అబ్బాయిల ప్రేమే గొప్పదంటారు. అంతే. ఓకే, అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మీడియా పర్సన్స్. విశ్వక్ బ్రో, జిందగీ మొత్తం ఈ మూమెంట్ కోసం వెయిట్ చేసిన, ఇప్పుడేమో కాళ్ళు వణుకుతున్నాయి, టెన్షన్ అవుతుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నా దైవం నా అరవింద్ సార్ నా ముందున్నాడు. అరవింద్ సార్ లేకుండా ఇంకా ఫ్రీగా మాట్లాడుతుండే. కాలేజ్లో ఉన్నప్పుడు సినిమా తీయాలి అని డిసైడ్ అయిన మూమెంట్, ఫ్రెండ్స్ని వేసుకొని కార్ వేసుకొని, కార్ ఉంటే రామానాయుడు స్టూడియో గేట్ ఓపెన్ ఉంటుంది, వాడు అట్కాయించాడు అనేసి కార్ వేసుకొని వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతే షూటింగ్ అవుతుంది. కార్ దిగినాము, అరవింద్ సార్ అక్కడ ఉన్నాడు. అరే అరవింద్ సార్ అంటే పోయి, సార్ కథ చెప్పాలి అంటే, అవునా నాయనా, సరే గీతా ఆర్ట్స్ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడికి రా, కథ బాగుంటే సినిమా తీస్తాం, కథ బాగాలేకుంటే ఒక ఛాయ్ వేస్ట్ అవుతుంది, అంతే నాకు. అయితే కట్ చేస్తే 20 ఏళ్ళు పట్టింది ఆ ఛాయ్ తాగనీకి, ఛాయ్ వేస్ట్ కాలే. అరవింద్ సార్కి నచ్చింది కథ. విశ్వక్ బ్రో, మొన్న ఫంకీ సినిమాలో నాకు గలీజ్ అనిపిస్తుంది. అది ట్రైలర్లో చూసినప్పుడే కనెక్ట్ అయిపోయినా, ఎందుకంటే నా క్యారెక్టర్ అది గలీజ్ క్యారెక్టర్. అదే గలీజ్ అనిపిస్తుంది అన్న కామెడీ చేసుకుంటా మీరు ఎండింగ్లో అమ్మతోటి, నాకు గలీజ్ అనిపిస్తుంది మమ్మీ, ఇమోషన్స్ వేయడం నాకు గలీజ్ అనిపిస్తుంది మమ్మీ. ఎంత బాగా చేసిండ్రంటే ఫంకీ సినిమా, అది ఇది సూపర్ సినిమా, నా ఫేవరెట్ ఫిలిం. మా నాన్నతోటి ఎప్పుడు అందుకే నేను ఫ్రీగా మాట్లాడలే, మన అబ్బాయిలందరూ అంతే, గలీజ్ అనిపిస్తుంది, ఇమోషనల్ అవ్వం, హగ్ చేసుకోం, అట్లనే ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్. సో మా నాన్న లాస్ట్ మూమెంట్స్లో కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఫ్రీగా లేదు, ఎందుకంటే సడన్గా రాదు కదా, కానీ అయినా మటుకు నా కొడుకు ఇంకా సెటిల్ కాలేదు, 40+ వచ్చేసిన, జాబ్ మానేసిండు, వీని వల్ల కానీ సినిమా అనేది ఒకటి ఇంకా ట్రై చేస్తున్నాడు అనే ఒక పెయిన్తోనే హీ ఎండెడ్ హిజ్ లైఫ్. అంటే ఏ కొడుకు ఏ పేరెంట్స్కి ఇవ్వని బాధ నేను ఇచ్చిన. అందుకే మా దివానాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనం ఖుష్ అయితే ఈ ప్రపంచంలో ఖుష్ అయ్యేది మన అమ్మ నాన్ననేరా. అందుకే వాళ్ళు బతుకున్నప్పుడే మనం ఏదైనా సాధించి చూపెట్టాలి. సాధించడం అంటే సినిమా తీయడం, క్రికెట్ ఆడడం ఏమి కాదు. అరే వీడు బతికేస్తాడు, వీడు జాబ్ చేసుకుంటుండు, వీడు బిజినెస్ చేసుకుంటాడు, వీడు బతికేస్తుండు అని వాళ్ళకు ఉంటే చాలు. వీడు ఎట్లా బతుకుతాడు అనే పెయిన్ మనం ఇవ్వద్దు. సో మా దివానాల ఒక వన్ సైడ్ లవ్, అమ్మాయి అబ్బాయి, దీనికి ఈక్వల్గా, లవ్కి ఈక్వల్గా పేరెంట్స్ లవ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ లవ్ ఉంటుంది. ఎంత హోల్సమ్గా ఉంటుంది అంటే సినిమా. నేను అరవింద్ సార్కి, వాసు గారికి, శ్రీదేవి గారికి స్టోరీ నరేట్ చేసినప్పుడు నెక్స్ట్ మూమెంట్లో సినిమా ఎప్పుడు తీద్దాం అని అన్నారు. అంటే బికాస్ ఆఫ్ దట్ హోల్సమ్నెస్. ఫ్రెండ్షిప్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ సినిమా మీకు పైసా వసూలు అవుతుంది, మీరు పెట్టిన 100, 300, 500 పైసా వసూలు అవుతుందని నేను అనను. ఈ సినిమా మీ టైంకి రెస్పెక్ట్ ఇస్తుంది, మీ సెన్స్కి రెస్పెక్ట్ ఇస్తుంది, మీ టేస్ట్కి రెస్పెక్ట్ ఇస్తుంది. ఇక్కడ కొంతమంది రివ్యూవర్స్ అంటుంటారు, అరే $30 పెట్టినాము, 30 మైళ్ళు కార్ నడిపించుకొని వెళ్ళినాము. $30 కన్నా మీరు పెట్టే ఆ టైము, మీరు అన్ని మైల్స్ నడిపించుకొని వెళ్ళేది, దాటన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తుంది. మీరు మళ్ళీ సినిమాలు వెళ్ళి చూడాలి, సినిమా మీద లవ్ పుట్టిస్తుంది మీకు.
దివానా. సో ఐ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. దానికి రీజన్ అదే, ఇవం నా అరవింద్ సార్, వాసు, శ్రీదేవి, వీళ్ళే ది ప్లాట్ఫామ్. కానీ దీనికి పిల్లర్స్ నా వంశీ, పచ్చిపులుసు. కొత్తోడికి ఆయన నాకు సినిమా తీసి చూపెట్టాడు. హీ మేనిఫెస్టెడ్ మై డ్రీమ్. నాకు సాంగ్స్ ఈశ్వర్ లక్కోజు 15 years నుండి నా ఫ్రెండ్. డెలాయిట్లో పనిచేసేటప్పుడు, అరే నువ్వేం మ్యూజిక్ డైరెక్టర్వి రా, ఆయన ఒక్క పాట చేసి చూపెట్టవు అంటుండే. వాడేమో నీ కొడుకు టీనేజర్ అయ్యే వరకు నువ్వు సినిమా తీయవు పో, ఎందుకంటే ఒక షార్ట్ ఫిలిం తీయవేంది బే. అసలు నమ్మకం లేదు. 15 years తెలిసిన మా ఇద్దరికి మేము తెలుసుకోలేదు. ఒక డెమోలో ఆయన మ్యూజిక్ చూసి వాసు గారు, శ్రీదేవి గారు, అరవింద్ సార్ వీడు కొడతాడు చూడు, దట్ ఈస్ దేర్ ఎక్సలెన్స్, ఎక్స్పర్టీస్ అది. ఇంకా హర్షిత్ అండ్ స్నేహ, వీళ్ళు చాలా సీజన్డ్ యాక్టర్స్, పుట్టుకతోటే యాక్టర్స్ వీళ్ళు. దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంకా వీళ్ళతో పాటు బ్యూటిఫుల్ ఫేసెస్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ తెలంగాణ ఇట్లా చింపేసే యాక్టర్స్, నర్సింగ్, కేకే, శివరామ్, ఇట్లా ఒక 10 మందిని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళతో పాటు సీజన్డ్ యాక్టర్స్ ఉండాలి అని నాకు చెప్పింది. వాళ్ళు ఉన్నందుకు ఎంత స్ట్రెంగ్త్ అయింది. నరేష్ గారు, పెద్ద నరేష్ గారు, ఝాన్సీ గారు, బలగం వేణు గారు, వీళ్ళందరూ ఇట్స్ బ్యూటిఫుల్ ఆన్సాంబుల్ కాస్ట్. ఎక్సలెంట్ ఫిలిం. ఈ సినిమా మీరు ఓటీటీలో చూస్తే ఎక్కదు. బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు చూసినారు కదా, ఇది ప్రేమ సాంగ్, అంత బ్యూటీ మీరు కోల్పోవద్దు. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోల్పోవద్దు ఈ సినిమాకి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, అండ్ వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ అమ్ము స్నేహ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు తెలుగు సినిమా, వెల్కమ్ టు హైదరాబాద్. సభకి నమస్కారం. ఇది నాకు రానా గారు చెప్పలేదు, నేనే చెప్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద వాళ్ళంతా ఉన్నారు కదా, సో అదే కరెక్ట్ కదా. ఓకే, సో అల్లు అరవింద్ సార్, ఫ్రమ్ వాచింగ్ ఆల్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ టు స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇట్స్ ట్రూలీ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ our film. Vishwak Singh garu, you are an inspiration for so many. Your presence means a lot to us. Thank you so much. And Dheeraj garu, thank you so much for coming. Mana producers Sridevi garu, Vasu garu, thank you so much for giving this wonderful opportunity. Chala chill, sweet, comfortable producers. And na director Shrikant garu, he's truly a blessing for my life. Thank you so much, sir, for giving me Ammu. Love you, sir. Harshit, you are a wonderful co-actor to act with. Chala comfortable, and he taught me, he teach me so many Telugu words. Thank you so much for that. And yeah, Vamshi sir, thank you so much for all the beautiful visuals. Ishwar sir, Anna, Tellaporiki chala thanks for the world. And yeah, మా టీంలో ఉన్న AD teams and costumer akka, Manasaka, to everyone in this film, thank you so much. Your efforts means a lot to us. And తెల్లపోరి రిలీజ్ అయినప్పుడు నేను తెల్లపోరి, ఇప్పుడు నేను తెలుగు పోరి అయ్యాను. ఇప్పటి వరకు దివానాకి లవ్ చేసినందుకు, సారీ ఇఫ్ మై తెలుగు ఇస్ బ్యాడ్, చాలా థ్యాంక్స్. నా పక్కా షూర్ అదే లవ్తో దివానా మూవీకి హిట్ చేయండి. సో దివానా ఇట్స్ అ ఫిలిం, ఇట్ హ్యాస్ a lot of emotion. If you want comedy, we have comedy. If you want music, we have music. We have everything. It's like a roller coaster of emotions. I'm for sure you will all like it. And yeah, thank you so much. Thank you so much to all the media people. Thank you for supporting our film. And yeah,
థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరూ ప్లీజ్ June 19th దివానా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ హర్షిత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, చాలా హెవీ అయిపోయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అనిపిస్తుంది నాకు. కానీ మీరు ఎమోషనల్ సైడ్ ఆఫ్ దివానా విషయం చాలా ఫన్ కూడా ఉంది. ఫన్ సైడ్ ఒకసారి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వకన్న ర్యాండమ్ ఒక దగ్గర కలిసినప్పుడు, అన్న నేను ఒక సినిమా చేసిన అన్న దివానా అని, నువ్వు రావాలన్నా డెఫినెట్లీ అని జస్ట్ చెప్పినా వస్తారా అని చెప్పి అట్లా అన్నాడు. మనం అనుకోం కదా వస్తారో రాడు అని. బట్ అన్న నువ్వు ఇక్కడ ఉండడం ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ మన నర్సింగ్ అన్నట్టు తెలిసినారు. నేను మీ నేబర్ కొత్తపేటలో ఉంటుండే. కొత్తపేట యా. అండ్ మీరు అంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మీ జర్నీ ఎంత ఇన్స్పైరింగ్ అంటే మనకు కూడా ఛాన్స్ ఉందిరా, అరే వీళ్ళు వర్రా మనలా మాడుతుర్రు, వచ్చి సినిమాలు చేసేసి హిట్ కొట్టేస్తుర్రు. అండ్ అంటే ఆ స్టేజ్లో ఐ థింక్ దట్ వాజ్ మచ్ నీడెడ్ అన్న ఆ ఇన్స్పిరేషన్. అండ్ చాలా అనుకున్నా, మర్చిపోయినా. అండ్ ఓకే అన్న వన్ సెకండ్. అదే సినిమా కాదు అన్న, అంటే బేసిక్గా నేను ఇప్పుడు దివానా ప్రమోషన్ చేస్తుంటే అందరూ హర్షిత్ ఏంది ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు అసలు నువ్వు అంటే నాకు నువ్వు చెప్పేది గుర్తొస్తుంది అన్న. అంటే మంచి సినిమా చేసినప్పుడు ఎందుకు అట్లా అండి మంచి సినిమా చేసినామండి మేము అని చెప్పేది ఎందుకో, నిజంగానే మంచి సినిమా చేసినాము గట్టిగా గొంతిరిచి చెప్పాలి. ఆ ఫియర్లెస్ యాటిట్యూడ్ అది కూడా చాలా మోటివేట్ చేస్తుంది అన్న. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. అండ్ అరవింద్ సార్, మీరు ఈ సినిమా చూసి నచ్చి మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండ్ మీరు ఈ సినిమాకి బ్యాక్ చేసినప్పుడే మేము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయాం సార్. అండ్ మీరు వీ హ్యావ్ బీన్ సచ్ ఎ హ్యూజ్ సపోర్ట్ టు దిస్ ఫిలిం. అండ్ మీ ఫీడ్బ్యాక్, మీరు నన్ను పర్సనల్గా పిలిచి అప్రిషియేట్ చేసినప్పుడు కూడా సచ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ టు బీ అసోసియేటెడ్ విత్ గీతా ఆర్ట్స్, ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఓకే దివానా గురించి మాట్లాడదాము. అందరూ జర్నీ ఎమోషనల్గా మాట్లాడేసారు. సో దివానా ఎందుకు చూడాలంటే సింపుల్గా చెప్తానండి. అంటే నేను ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ అరే కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేస్తున్నావు ఏంది అంత నమ్మకం ఏంది అంటే నార్మల్ సినిమాలు చేసిన వాళ్ళే బ్లాక్ బస్టర్గా ప్రమోట్ చేస్తారు. మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసినప్పుడు గట్టి చెప్పాలా లేదా? వాయిస్ ఏమంటారు? దివానా లేరా ఎవరు? సో దివానా ఎందుకు అంత స్పెషల్ అంటే ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాం అంటే ఇలాంటి అంటే ఈ దివానా అనే సినిమా ఏ ట్రెండ్ని ఫాలో కాదు, ఏ రిఫరెన్స్ని కాపీ చేయదు, ఒక ఫార్ములా లేదు ఈ సినిమాకి. అండ్ మేము తీసుకున్న పాయింట్ ఇప్పటిదాకా తెలుగు సినిమాలనే రాలేదు. అంటే మీరు ట్రైలర్లో చూసిండ్రు ఓకే బాగుంది అంతా, కానీ అసలు మ్యాటరే వేరు, మ్యాటర్ వేరు. అండ్ దివానా అండ్ మోస్ట్లీ ఐ థింక్ అందుకే మాకు ఇంత కాన్ఫిడెన్స్. అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా రాలేదు. అండ్ ఈ సినిమా ఎప్పుడు చేసినా కూడా ఇది ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ ఎప్పుడు చేసినా మీకు ఈ సినిమా ఎప్పుడైనా రిలేటబుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడే ఈ 19th రోజు మీరు ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తారో అది మీరు ఎప్పుడైనా చేస్తారు. ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ. అంటే మనం ఒకప్పుడు ఆర్య సినిమా చూసినప్పుడు ఆర్య ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం, ఎందుకంటే టైమ్లెస్ లవ్ స్టోరీ. అలాంటి లవ్ స్టోరీల లిస్ట్లో దివానా కూడా యాడ్ చేయొచ్చు. అండ్ దివానా ఇంకా ఎందుకు స్పెషల్ అంటే అసలు స్టోరీ విన్నప్పటి నుంచి మా టీం అందరం, నేను ఒక్కనే కదా, మా టీం అందరం ఈ సినిమా ఎప్పుడు చెప్తాం జనాలకి, ఈ మూమెంట్ వచ్చిన అంటే మేము ఆ సెట్ మీద అందరం నవ్వుకున్నాము, ఏడ్చినాము, తిట్టుకున్నాము, కొట్టుకున్నాము, పిచ్చోళ్ళం అయిపోయినాం. అందుకే టైటిల్గా దివానా అని పెట్టారు అనుకుంటా. అంత దివానాలే పనిచేసారు ఈ సినిమాకి. అండ్ ఎవ్రీ యాక్టర్, ఇప్పుడు నర్సింగ్ చూసుకోండి, డేంజరస్ యాక్టర్ ఫ్రమ్ తెలంగాణ మనోడు కూడా. అండ్ టోనీ, సింధు కానీ, స్నేహ, ఎవ్రీవన్. దివానా అనే సినిమా ఐ థింక్ ఇట్స్ చాలా చాలా రేర్గా వచ్చే ఫిలిమ్స్. అండ్ దిస్ ఎక్స్పీరియన్స్ విల్ బి వెరీ యూనిక్. మేము ఒక యూనిక్ ప్రమైజ్ తీసుకొని ఈ సినిమా ఇష్టం. అండ్ మీరు ఆ లవ్ ఇస్తారనుకుంటున్నాం. ఒకటి అనుకున్న లైన్ యాక్చువల్లీ, 1 సెకండ్. మేము ప్రమోషన్స్లో ఎంత హైప్ చేసినా కూడా 19th రోజు థియేటర్లో పోతే దివానా ఎమోషన్తోనే కొడుతుంది మిమ్మల్ని.
అండ్ దివానాని ఏ సినిమాతో కంపేర్ చేయలేరు, ఎందుకంటే ఇంకోటి లేదు ఇట్లాంటి సినిమా. అండ్ దివానా చెప్తున్నా కదా, దివానా సినిమా చూసి మీరు 19th రోజు ప్రతి ఒక్కరు దివానా కాకపోతే అవుతారని నా గ్యారంటీ. కాకపోతే పక్కా అవుతారు, అది నా గ్యారంటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. ధీరజ్ అన్న మేము ఎప్పుడో యాక్చువల్లీ అప్పుడే గీతా ఆర్ట్స్లో నాకు డెబ్యూ వస్తుంది అనుకున్నా, బట్ కుదరలేదు. బట్ ఐఎమ్ షూర్ ఐ రియలీ లవ్ యువర్ సెన్సిబిలిటీస్ అన్న. మీరు చేసే ఫిలిమ్స్ కానీ సచ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ ఐఎమ్ షూర్ మనం డెఫినెట్లీ పనిచేస్తాం. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూలన్నీ నేను ఇంకొక ఏమన్నా ఈవెంట్ ఉంటే అందులో చెప్తా. ఇది మొత్తం ఇది దివానా వైబ్ ఈవెంట్, ట్రైలర్ ఈవెంట్. మజా వచ్చిందిగా లేదా అందరికీ? ఒక్కసారి మళ్ళీ వేసుకోండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే సారీ. బట్ June 19 దివానా వస్తుంది, తప్పకుండా చూడండి. మీకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం నా గ్యారంటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఎస్ అండ్ ఇవాళ మా ఇద్దరు గెస్ట్లని వేదిక మీదకి పిలిచే టైం వచ్చేసింది. అండ్ మనందరి ఫేవరెట్ ప్రొడ్యూసర్, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని, బ్యూటిఫుల్ సినిమాల్ని అందించినటువంటి మా యంగ్ బై హార్ట్ అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నా. అండ్ మా పాగల్, మా ఫలక్నామా దాస్, మా దాస్ కదంకి, మా దిల్చు నగర్ దీవానా విశ్వక్ సేన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అల్లు అరవింద్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా స్పీచ్ అయిపోయాక నేనే పిలుస్తా, మీరుంటే నాకు కూడా ప్రెజర్ అవుతుంది. ఇప్పుడు నిల్చోబెట్టేసి మాట్లాడేస్తున్నాను. సో చాలా రోజులు అయింది. మీడియా మిత్రులందరికీ నమస్తే. అందరు బాగున్నారా? సో ఏం బాసు, ప్రొడ్యూసర్ అయినాక స్మార్ట్ అయినావు నువ్వు. యూజువల్లీ రివర్స్ ఉంటుంది సార్. సినిమాలు ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఎండిపోయి, నవ్వు మాయమైపోయి, జుట్లు ఊడిపోయి ఇట్లుంటుంది పరిస్థితి. కానీ అల్లు అరవింద్ గారి గ్యాంగ్ ఒకటి హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్ గ్యాంగ్ అనమాట. అట్లా సార్ ఎస్కేఎన్ గారు, బనీవాస్ గారు, ధీరజ్ గారు, ఇప్పుడు వాసు ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఊడిపోవాలి, కానీ ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఇట్లా మీ చుట్టూ కూడా స్ట్రాంగ్ ఉంది కదా సార్. సో అది సార్ మొత్తానికి. అవును సార్, ఏం సార్ ఏమన్నా పగనా సార్? నేనంటే ఎక్కడ ఆడిషన్ గీత ఆడితే నేను వచ్చిస్తా సార్, మళ్ళీ ఫస్ట్ సినిమా లెక్క ఆడిషన్ ఇస్తా సార్. డబ్బులు ఎక్కువ అడుగుతున్న విశ్వక్ సేన్ తమ్నైల్ వచ్చేసింది. మీకేం తక్కువ ఉన్నాయి సార్, థియేటర్ మీదే, సీటు మీద కూర్చున్న సీటు కూడా మీదే. ఆడ పంచాలి సార్, నాలంటి వాళ్ళకి మంచితే మంచిగా ఉంటుంది ఇండస్ట్రీ. సో జోక్స్ అపార్ట్, వాసు. సో ఫస్ట్లీ వాసు, ఇందాక నేను చెప్పాలనుకుంది ధీరజ్ గారు చెప్పారు. అంతంత ఎందుకు అవుతుంది బడ్జెట్ అనుకుంటే పాపం వాసుకి వాసిపోయినట్టుంది. బట్ స్టిల్ యూఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ఐ థింక్ సినిమా బాగుంది కాబట్టి ఇట్స్ మేకింగ్ యూ స్టాండ్. అండ్ అది చాలాసార్లు అర్థమవుతుంది, మనం తీసిన సినిమా మీద ఏం డౌట్లు లేనప్పుడు, లేదా అరే అది చేసి ఉంటే బాగుండు, ఇది చేసి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ లేనప్పుడే ఇట్లా ఒక టీమ్ కాన్ఫిడెంట్గా నిల్చొని ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ హీరో హర్షిత్ డెఫినెట్లీ వెరీ వెరీ హానెస్ట్ గై. అండ్ మా దిల్షునార్ నుండి వస్తుండు. సో నెక్స్ట్ దిల్షునార్లోకి ఇండస్ట్రీ పెడుతున్నాం సార్. స్టూడియో కావాలంటే మీకు అక్కడ ల్యాండ్ ఉంది నాది. దిల్షునార్లో ఒక స్టూడియో పెడతా అంటే మా ల్యాండ్ ఉంది, డన్. సో దిల్షునార్ నుండి వస్తున్న యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు. మా దిల్షునార్ నుండి అండ్ తెలంగాణ నుండి వస్తున్న మా యాక్టర్స్. సో ఆల్ ద బెస్ట్. అండ్ నేను హర్షిత్ని ఈవినింగ్ అట్లా మా ఫ్రెండ్స్తో గ్యాదరింగ్ ఒక దగ్గరికి వెళ్తే అక్కడ దూరంలో దివానాగా తిరుగుతుండే. సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు మీ సినిమా మోడ్లోనే తిరుగుతుండు బయట కూడా సాయంత్రం అయితే. సో అదే మోడ్లో నేను ఇంటికి తీసుకెళ్ళిపోయాను ఆ రోజు. పోతే అన్న దివానా సినిమా వేసిన రా అంటే నేను వస్తారా అని చెప్పినుండే. సో ఉత్తిగా లేదురా, నేను నిజంగానే వస్తానని చెప్పినుండే ఆ రోజు. వాసు నువ్వు పిలవకుండా వీడు ఒక మెసేజ్ పెట్టినా వచ్చేస్తుండే నేను. అండ్ శ్రీకాంత్ అన్న, యువర్ హానెస్టీ ఇన్ ద ఫిల్మ్ ఇస్ సీన్ ఆన్ స్క్రీన్. సో డెఫినెట్లీ నువ్వు మీ నాన్న వెళ్ళిపోయిన తర్వాత జరిగిందని అసలు ఫీల్ కాకు. ఐ థింక్ ఎతికితే మీ నాన్న సినిమాలోనే దొరికిపోతాడు. ఐ కెన్ సెన్స్ దట్ ఇన్ యువర్ హానెస్టీ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. శ్రీదేవి గారు అమేజింగ్ స్పీచ్ అండి. ఈ మధ్యలో మిస్ అవుతుండే మేము కొన్ని సెన్సేషనల్ స్పీచ్లో, అది మీతో మళ్ళీ రీస్టార్ట్ అయింది అనుకోవాలి. అండ్ వాసు ఇంత మాట్లాడతారని నాకు తెలియదు. వాసు నా లైఫ్ మొత్తంలో వాసు నేను మాట్లాడుకుని 2 పేజీలే ఉంటాయి అనుకుంటా. అండ్ ఇక్కడ 4 పేజీలు చెప్పినాను. ఐ కెన్ సెన్స్, నాకు తెలిసి వాసుకి జ్వరం వస్తుంది ఈరోజు ఇంత మాట్లాడినందుకు.
బట్ పైసలు రావాలనుకుంటున్నా, మీ అందరికీ నాకు కూడా అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నా అల్లు అరవింద్ గారితో పాటు. అండ్ అందరితో పాటు ఇప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నా, ధీరజ్ గారు. చూడండి సార్, మీ శిష్యులు ఇస్తున్నారు సార్ నాకు అడ్వాన్స్. సో దీవానా షుడ్ బి ఏ బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ. హర్షిత్ జర లవర్ బాయ్లో కరువు అవుతుందంటే నేను కూడా మెల్ల స్మార్ట్ అయినా, నువ్వు కూడా వచ్చేసినావు. సో యూ కెన్ సీ కొంచెం లవర్ బాయ్స్ దగ్గరని చెప్పి అనుకుంటుంటే ఇప్పుడు గర్ల్స్ అందరికీ హర్షిత్ వస్తున్నాడు ఇప్పుడు. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఈశ్వర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. 40 స్పీకర్ల కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. నేను కూడా ఎప్పుడన్నా మీకు పెడతా 40 స్పీకర్లకు పని. అండ్ కృష్ణ మాస్టర్, హవర్ యూ? సూపర్. అండ్ వంశీ పచ్చిపుల్సు మన డిఓపి బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నాకు కుదరలేదు, నాకు కూడా చాలాసార్లు హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ బ్రదర్. రాకీకి కావచ్చు, ఈ ఆల్వేస్ యూస్ టు లైక్ 1 కాల్ అవే వచ్చి హెల్ప్ చేస్తుండే. థ్యాంక్ యూ వంశీ. అండ్ థ్యాంక్ యూ మీరు అసలు మీకు చిన్న సినిమా పెద్ద సినిమా ఆ సినిమా ఈ సినిమా ఏం లేదు, ప్రతి సినిమాని జబర్దస్త్ ప్రమోట్ చేస్తారు. కాదు, అక్కడ కూడా వన్ సైడెడ్ లవ్ స్టోరీ, అబ్బాయిలే గొప్ప అన్నారు. కనీసం అమ్మాయి గురించి ఒక్క విషయం నేను చెప్పాలి, ఎవరు గొప్పను చెప్పాలి? చెప్పండి. తప్పు లేకుండా సారీ చెప్పేటోడు గొప్ప. ఫెంటాస్టిక్ అసలు. ఓకే, సో మీకు కూడా వన్ సైడెడ్ లవ్ స్టోరీలు బాగానే ఉండుంటాయి, క్రష్లు లాంటివి. అలాంటిది ఏదైనా ఒక మెమరీ షేర్ చేస్తే. లైఫ్ అంతా 1 సైడే సరిపోయిందండి. ఒక్క మెమరీ చెప్పండి. నేను 10th క్లాస్లో డిపిఎస్ అని దిల్షునార్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదు, దిల్షునార్ పబ్లిక్ స్కూల్ ఇది. సో మా డాడీ బైక్ దొంగతనంగా తీసుకొని డిపిఎస్ బయటకు పోయి బండి ఆపుకొని 1 ఇయర్ చూసినా కానీ అమ్మాయితో మాట్లాడలే. 1 ఇయర్ ఎవ్రీ వీక్ పోతుండే. సో నాకు 1 సైడ్ మీరు అది అన్నగానే నాకు డైరెక్ట్ డిపిఎస్ గుర్తొచ్చింది. అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక మెసేజ్. లేదండి, తను పెళ్లి చేసేసుకుంది. యా. ఓకే, సో అండ్ అల్లు అరవింద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఈలోపు మా హర్షిత్కి లవ్ టిప్స్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తారు? వాడు మా దివానగానే మిగిలిపోతాడు నేను టిప్స్ ఇస్తే. సో మీ నుంచి అరవింద్ గారు ఇస్తారు మంచి టిప్స్. ఓకే, హియర్ వి వెల్కమ్ అవర్ వెరీ ఓన్ అల్లు అరవింద్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ గ్రూప్. చెప్పండి సార్, మీ ఫస్ట్ 1 సైడ్ లవ్ స్టోరీ చెప్పండి సార్. ఈరోజు మీ లవ్ స్టోరీ విందాం. రెండోది ఇప్పటికి స్విచ్ ఆన్ ఉందా సార్? 1 సైడ్ అన్న తర్వాత ఎన్నన్నా ఉంటాయి. ఇప్పుడు ఒకటేనా సార్? ఇప్పుడు ఒకటే, సారీ. పర్లేదు, నా వయసుని బట్టి అడుగుతున్నాం అనుకోవట్లేగా. అంతే కదా సార్, మనం యూత్. ఇవాళ ఏముందా, ఇవాళ లవ్ బిగిన్ అవుద్ది. 2 జనం లేని సినిమాలకి వెళ్ళి, అంటే ఎక్కువ హిట్ కానీ కార్నర్ సీట్లో కూర్చొని ఆ తర్వాత 2 షాపింగ్లకి వెళ్ళి ఇవాళ లవ్ ఓయోలో ఎండ్ అవుతుంది. అంటే ఏంటి సార్, నాకు తెలియదు. ఇంత అరుస్తున్నారంటే తెలియలేదు. అంటే ఏంట్రా? ఒక గ్రూప్. ఓకే, అండ్ ఇప్పుడు మా రియల్ మూవీ దివానా అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఏ శ్రీకాంత్ ఏడి? నాకు వాసు ఫోన్ చేశాడు, ఒక కథ విన్నాను, మీరు కూడా వినండి. మామూలు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వారంలో 1-2 కొత్త వాళ్ళు వచ్చి కథ చెప్పటం ఇది ఉంటుంది. సరే వాసు చేశాడు కదా అని రమ్మన్న. స్టార్ట్ టు ఫినిష్ 1.5 అవర్ అదరగొట్టాడు. ఓ వీడెవడు రా కొత్తోడు ఇలా చెప్పాడు అని అనిపించి అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు నేను. బాగుంది, బాగా చెప్పావు. ఎందుకంటే చెప్పడం వేరు, తీయడం వేరు. వీళ్ళు ఎలా తీస్తారో ఏంటో, మళ్ళీ ఎందుకు వచ్చిందని. సరే నేను మిగతాది వాసుతో మాట్లాడతాను. వాసుకు ఫోన్ చేసి ఒక 15-20 లక్షలు ఇద్దాం, ఒక సీను వాడు చెప్పిన దాంట్లో ఒక సీన్ చెప్తాం, క్రిటికల్గా అన్నీ వచ్చేటట్టుగా ఒక సీన్ ఏదైనా మీరు ఎంచుకుని అతన్ని తీయించి అది తీసుకుని వస్తే అప్పుడు డైరెక్టర్ కాదు చెబుదాం, అనవసరంగా ఇప్పుడు ఎందుకు రెచ్చగొట్టడం అని. అలాగే చేశారు. తీసుకొచ్చి నాకు వేసి చూపించారు, ఆయన తీసింది. బ్యాంగ్ ఆన్.
వీడు డైరెక్టర్ అయిపోతాడు అని అనిపించేలాగా, సారీ వీడు అంటున్నాను, ఇవాళ పెద్ద డైరెక్టర్ అయిపోతావు నువ్వు, అందుకని చాలా బాగా తీశాడు. అన్ని ఎమోషన్స్ ఎంత బాగా తీయాలో అంత బాగా తీశాడు. చిన్న చిన్న ఏ ఉన్నాయి ఇక్కడ అనవసరం. మిగతా అందరితోటి అంటే వాళ్ళని ఎంత ప్రాణం తీసేసి ఉంటాడో నాకు అర్థమైంది, ఇంక్లూడింగ్ హీరో. అంత బాగా చేయించాడు అంటే వాళ్ళ మీద ఎంత గ్రిప్ తోటి చేయించి ఉంటాడు, వాళ్ళని ఎంత హింస పెట్టి ఉంటాడు. పెట్టవా? నువ్వు చెప్పవా? హింస పెట్టాడా? ఆ పెర్ఫార్మెన్స్ రావాలంటే ఆ మాత్రం హింస పెట్టాలి బాబు, లేకపోతే అది రాదు. నువ్వు కూడా చాలా బాగా చేసావు, అందుకని చెప్తున్నా. ఫస్ట్ హర్షిత్ మామూలు ఇలా కనపడుతున్నాడు, సినిమాలో చెంచి వదిలేశాడు. క్లైమాక్స్లో మనకి కళ్ళ నీళ్ళు వచ్చేలా చేశాడు. అంత బాగా, అంత మంచి యాక్టరు. నాకు అంటే హైట్ తక్కువ వలన అమీర్ ఖాన్ అంతడు అనిపిస్తుంది. అమీర్ ఖాన్కి హైట్ ఏం పెద్ద లేదు కదా. సో ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేసావు. యూ గాట్ ఎ లాంగ్ లైఫ్. విశ్వక్ నువ్వు ఎక్కడ పెట్టావు సార్? నీకు ఎలా తెలుసు? అంటే మేము లైబ్రరీలో కలిసినాం సార్. అట్లా నువ్వు కూడా లైబ్రరీకి కూడా లైబ్రరీలో ఉన్నప్పుడు కలిసిన. నేను పుస్తకం చదువుతుండే, ఆయన అక్కడ టేబుల్ మీద పుస్తకం చదువుతుండే. భలే చదువుతున్నావు ఇట్రా అని చెప్పి పిలిచి. నిజమేనా ఇది? లైబ్రరీనా? టేబుల్ కలవడం వరకు నిజం. అంటే బాగోదని పబ్ని లైబ్రరీ అని చెప్తున్నారేమో డౌట్ వచ్చి అడిగాను. అట్లాగా, వెరీ గుడ్. ఇది క్యూటీ పోరి ఎంత చక్కగా ముద్దుగా ఉందో సినిమాలో. ఇప్పుడు కనపడేదానికన్నా ఇంకా చాలా బాగుంది సినిమాలో, చాలా బాగా చేసింది. நம்ம தமிழ் பொண்ணு இது, அங்கேருந்து வருது, மணிமேகலை, ஸ்னேகா மணிமேகலை. So cute, very nice. You done a great job and you have got a good future in Telugu. தமிழில் நான் சொல்ல முடியாது. இங்கே உனக்கு நல்ல ஃப்யூச்சர் இருக்குது, எல்லாம் ஒத்துக்காத, பார்த்து ஒத்துக்கோ. సార్ ఈవిడకు కూడా ఇక్కడే తెలుగులో స్థిరపడిపోయి పెళ్లి చేసుకునే లక్షణాలు ఏమన్నా కనిపిస్తాయి? చెప్పండి అలానే ఏదైనా. You act for 10 years here and get married to a Hyderabad man and settle here. సో ఇక్కడ నాకు విశ్వక్సేను నేను ఒక 5-6 ఏళ్ళుగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. అతను చెప్తాడు, నేను చెప్తాను, కనపడి కావలించుకుంటాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడు నాకు కనపడినప్పుడు నువ్వు డబ్బులు ఎంత తీసుకుంటావో చెప్తే ఇస్తా. విశ్వక్సేన్ తోటి సినిమా చేయాలని ఉంటుంది, టైం రావట్లేదు, త్వరలో వస్తుంది, చేద్దాం. ఆలస్యమైన అమృతం. రెడీ. ఏమా నీ గ్యాంగ్ మొత్తం రిప్రజెంట్ చేస్తూ నువ్వు రావా? అంటే ఆ దోస్తానా నువ్వు ఆ మోటార్ బైక్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కొడుతుంటే అందులో దూకి ఎంత బాగా చేసావా, అందుకని థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకని ఆ గ్యాంగ్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ నిన్ను ఇక్కడ చూడడానికి ఇంత డీసెంట్గా ఉన్నావు కదా, అక్కడ అచ్చు పోకి అట్లా ఉన్నావు. జస్ట్ క్యారెక్టర్ సార్, నేను నిజంగా డీసెంట్ సార్. నిజంగా క్యారెక్టర్లో నేను ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. నేను అక్కడెక్కడో అక్కడ చూశాను, కానీ తర్వాత ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత నేను చూడడం ఇప్పుడే చూస్తున్నా, ఎంత డీసెంట్గా ఉన్నాడో. అలాగా అతను చాలా షాబీగా చూపించారు సినిమాలో. క్యారెక్టర్ అది క్యారెక్టర్ సార్. సో దేర్ ఇస్ నైస్, యు ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్
వాసు అండ్ శ్రీదేవి, నైస్ ఫర్ యువర్ సపోర్ట్. ఏమయ్యా, నేను డైరెక్టర్ తర్వాత ఇంటరాక్ట్ అయింది ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ తోటి. ఆ రోజు మన ఇద్దరం అనుకున్న, నేను ముందు తెల్లపోరి సాంగ్ వదలవయ్యా అంటే శ్రీదేవిని వాసు కాదు లవ్ సాంగ్ వదులుదామన్నారు. ఆ తెల్లసూరి సాంగ్ వదలగానే పీక్ అయింది, బాగుంది. నైస్ జాబ్ చూశాను నేను. తర్వాత మీది ఇప్పుడు చూస్తుంటే అర్థమైంది, కలర్ కరెక్షన్స్ అయిపోయినట్టున్నాయి, చాలా బాగా చేశారు, బాగుందండి. సో నౌ ఐ హావ్ టు టెల్ అబౌట్ శ్రీదేవి అండ్ వాసు. మీరిద్దరండి. మాకు ఆహాలో ఒక 6 సంవత్సరాల పైనే కదా మాకు జర్నీ ఉంది. అంటే ఫస్ట్ 1 year నేను ఆహాకి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అప్పుడు ఎవ్రీడే పొద్దున ముందు ఇంటరాక్షన్ వీళ్ళతోటే ఉండేది. అట్లాగా మనం ప్రొఫెషనల్గా ఒక ఇంటరాక్షన్ ప్రారంభించిన ఆ తర్వాత మనుషుల్ని మనం ప్రేమిస్తాం, మనకి దగ్గర అవుతారు. అలాగా శ్రీదేవిని ఎప్పుడు చూసినా డార్లింగ్ శ్రీదేవి అనేవాడిని. సో అట్లాగా వీళ్ళిద్దరూ హైలీ టాలెంటెడ్ పీపుల్. ఆహా తర్వాత వీళ్ళని ఈ సినిమా తీసుకుని చేయమని చెప్పి అడిగాను. వీళ్ళు ఈ సినిమాని తీసుకుని చాలా శ్రద్ధగా, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాడు, దాన్ని ఏం అనలేదు కూడా నేను. చాలా బాగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి పగలు రాత్రుళ్ళు ఈ సినిమా మీద ఉండి ఈ సినిమాని ఇంత బాగా తీర్చిదిద్దినందుకు ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ బోత్. రైట్. ఇంకెవరి గురించి చెప్పడం మర్చిపోయినా ఏమనుకోకండి. మెయిన్గా నేను మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లవ్ స్టోరీ చాలా సున్నితంగా ప్రారంభమయ్యి మన హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోయే ఒక లవ్ స్టోరీ. డీసెంట్గా ఉంటుంది, ఎక్కడ ఇండీసెన్సీ ఉండదు. ఇటువంటి సినిమాలు జనరల్గా మీరు చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో మై రిక్వెస్ట్ టు మీడియా ఈజ్ టు ప్లీజ్ ప్రమోట్ దిస్ ఫిలిం. యూ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అరవింద్ గారు ఒక విషయం గుర్తు చేయమన్నారు. విశ్వక్సేన్ గారికి ఒక క్వశ్చన్ అడుగుతానని. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని మర్చిపోయాను. విశ్వక్, ఇప్పుడు ఇన్ని లవ్ స్టోరీ ఎప్పుడన్నా చెప్పిరా సార్, హీరోయిన్ రాగానే నీకు తెలుగుని చేసుకుంటారు కానీ పక్కన తెలుగుని ఎవరికైనా చూపించిరా సార్ మీరు? చూపించిరా సార్ మీరు? సరే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నేను చూడగానే ఏమన్నా నేను ఎవరిని చేసుకోవాలో చెప్తున్నా, నన్ను మాత్రం ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్నా మీరు? నేను ఏమన్నా చూడగానే ఏంటి ఇదివరకన్నా చాలా గ్లామరస్గా తయారయ్యావు, ఏంటి స్కిన్ టోన్ మారిపోయి ఏంటి ఇలా అయిపోయావు అంటే, లేదు సార్ 1 yearగా తిండి గిండి మార్చేసేసి నేను అలా ఫిట్గా అవ్వాలని అనుకున్నాను, మనం చూసి ఛానల్ అయింది కదా, మనం రికగ్నైజ్ చేశారని ఆనందపడ్డావు. ఇలా ఇంత బాగా రెడీ అవ్వడం ఎందుకు? ఒక అమ్మాయి కోసం కదా. ఎవరు అమ్మాయి? చెప్పండి. వాళ్ళకేమో ఎవరిని చేసుకోవాలో చెప్తారు, నన్ను మాత్రం ఎప్పుడు పెళ్ళని అడుగుతారు. అది కూడా చెప్తే ఇంకా పోయి కట్టేస్తా సార్. మరి దిల్సుఖ్ నగర్లోనే చూడు ఉన్నారు, నాకు తెలుసు. నీకు ఎందుకు దిల్సుఖ్ నగర్ నుండి జూబ్లీ హిల్స్ వస్తే మళ్ళీ దిల్సుఖ్ నగర్ పంపిస్తారా నన్ను? సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఫస్ట్ ఎవరితో చూసారు ఒక రొమాంటిక్ ఫిలింని? ఇలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీని చూసింది ఎవరితో? ఇప్పుడు ఆ పేరు చెప్తే బాగోదు కదా. వాళ్ళకి మనవలు కూడా మనవరాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఫస్ట్ చూసింది మామూలు ఇందాక చెప్పాను కదా, ఫెయిల్ అయిన సినిమాకి చివరి సీట్లో కూర్చొని చూస్తామని. అలాగే ఒక హిందీ సినిమా చూశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఆయన దృష్టిలో ప్రేమ అంటే ఏంటి అన్నది చెప్పబోతున్నారు. ఏమీ లేదు. మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ వచ్చినందుకు. సారీ మర్చిపోయిన స్పీచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హర్షిత్ గారు, సార్ ఇటు సార్ ఇటు అండ్ అంటే వెరీ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ది కెరియర్లో చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ చేశారు అండ్ యూ లుక్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. యా, అండ్ మీ సినిమా ఈ ట్రైలర్ ప్రమోషన్స్ మొదలెట్టినప్పుడు
తొలి ప్రేమ, ఆర్య 2, 7/G, బృందావన్ కాలనీ ఇలాంటి సినిమా వన్ సైడెడ్ లవ్ సినిమా అని చెప్పి ప్రమోషన్ స్టార్ట్ చేశారు కదా. ద బార్ ఈజ్ వెరీ హై. ఆ పేర్లు తీసుకోవడంతోనే బార్ ఈజ్ వెరీ హై. సో ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఐడియా? అంటే బేసిక్గా ట్రైలర్లో చూపించింది మీకు జస్ట్ ఎమోషనల్ సైడ్ అంత విషయం, బట్ మేము తీసుకున్న పాయింట్ ఇప్పటిదాకా రాలేదు సార్. అండ్ ఇప్పటిదాకా అసలు తెలుగు ఫిలిమ్స్లోనే రాలేదు. అండ్ అదే మా బెట్. అండ్ అది బిలీవ్ చేసి వీ ఫీల్ లైక్ నిజంగానే ఈ ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ అది చాలా రోజులు గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనుకుంటున్నాం. అంటే చాలా వన్ సైడ్ లవ్ స్టోరీలు వచ్చినాయి ఇప్పుడు మీరు చెప్పినట్టే. వాట్ డిఫరెన్స్ ఆర్ యూ గోయింగ్ టు ఆఫర్? అంటే స్టోరీ చెప్పే విధానంలో అదంతా ఉంది సార్. అంటే డెఫినెట్లీ ద వే వీ ప్రెజెంటెడ్ ద సీన్స్ కానీ సినిమా కానీ అంటే యాక్టర్స్ కానీ డైలాగ్స్ కానీ రైటింగ్ అన్నిటి పరంగా చాలా కొత్తగా ఉంటుంది, రియల్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఒక పాయింట్ మేము రివీల్ చేయలేమని చెప్పాం కదా, ఆ పాయింట్ ఈజ్ సంథింగ్ దట్ నో వన్ హ్యాస్ ఎవర్ డన్. వెరీ నైస్ అండి, లుకింగ్ ఫార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాసు గారు. హలో సార్. హాయ్ అండి. సార్ ఓటీటీ నుంచి ఇప్పుడు థియేటర్ బిజినెస్కి ఆల్మోస్ట్ యూ హ్యావ్ ట్రాన్సిషన్. ఇందాక ధీరజ్ గారు అన్నట్టు ఏంటి ప్రొడ్యూసర్ల కష్టాలు తెలిసినాయా సార్? అంటే ముందు కూడా తెలిసాయి, కానీ కష్టాలేమో కానీ నిన్న రాత్రి జరిగింది చెప్తాను. ఇవాళ ట్రైలర్ లాంచ్ నిన్న రాత్రి 1:30కి నేనేమో ఇటు ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర, మా ఇంకో ప్రొడ్యూసర్ ఏమో అటు కుకట్పల్లి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూర్చొని 1:30కి లాస్ట్కి హార్డ్ డిస్క్ కూడా మేమే తీసుకెళ్ళి ఇస్తున్నాము. సో ఐ థింక్ కష్టాల కంటే ఎక్కువ మనం ఇది ఎంజాయ్ చేస్తూ చేసే పనిలాగా అనిపిస్తుంది సార్. బట్ ఐమ్ ఎంజాయింగ్ ఇట్ అలాట్. అండ్ ఒక జనరల్ క్వశ్చన్ అండి, నాట్ రిలేటెడ్ టు దిస్ ఫిలిం. మీరు ఓటీటీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి, అండ్ సినిమాస్ విషయంలో ఓటీటీ మార్కెట్ హ్యాస్ కమ్ టు ఎ సాచురేషన్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ దేర్? అంటే మనందరికీ తెలిసిందే సార్, చాలా బిగ్ టాపిక్ కానీ చాలా క్విక్గా చెప్తాను. వెన్ ద సర్చ్ కేమ్, కోవిడ్ అనే ఒక డ్రగ్ మనందరికీ ఎక్కినప్పుడు మనం చాలా ఎక్కువ చూడడం స్టార్ట్ చేసాం సార్. ఆ డ్రగ్ వేర్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనందరికి అర్థమైంది ఏంటంటే, ఓహో ఇదంతా ఆర్టిఫిషియల్ హైప్, అందరు ఇంట్లో ఉన్నారు కాబట్టి అది అయింది అని. దీనివల్ల కాస్ట్స్ అనేవి పైకి కిందకి వెళ్ళాయి. తర్వాత కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ మళ్ళీ ఒకసారి ఓకే, మనం ఏదైతే స్పైక్ చూసామో కోవిడ్ వల్ల, దట్ ఈస్ నాట్ ద రియాలిటీ, వీ హ్యావ్ కమ్ టు అ న్యూ రియాలిటీ అని చెప్పి రియలైజ్ అవుతున్నారు. ఇన్ షార్ట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. సో ఓటీటీ కన్సంప్షన్ కూడా తగ్గిందా, లైక్ హౌ ఇట్ ఈస్ ఫర్ థియేటర్స్? ఓటీటీ కన్సంప్షన్ స్ప్రెడ్ అయింది సార్. Now people are watching different languages across different areas, and also what nobody is talking is we are fighting, I mean the big OTTs are actually fighting against short form content. మనం ఎవరన్నా అడగండి, మీరు రీల్స్ షార్ట్స్ అన్నిటికంటే ఎక్కువ చూస్తారు వైట్ కంటే. సో ఆ ఫైట్ కూడా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు హాయ్ అండి. ఇందాక హర్షిత్ మాట్లాడుతూ ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడని పాయింట్ టచ్ చేసామని చెప్పారు, చూపించలేదని కూడా చెప్పారు ట్రైలర్లో గట్ట. సో మీరు చాలా రోజులు ట్రావెల్ అవ్వడానికి కథని అండ్ అరవింద్ గారు నమ్మడానికి కూడా ఆ పాయింటే రీజన్ అంటారా? ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ఫస్ట్. సెకండ్, ఆ పాయింట్ స్క్రీన్ ప్లే మొత్తము టోటల్ కథనం అనేది అంత కొత్తగా వచ్చింది. కానీ అంత కొత్తగా రావడానికి కారణం ఏంటంటే పాయింట్ కొత్తగా ఉండడం, హై కాన్సెప్ట్ ఉండడం. హై కాన్సెప్ట్ని మనం చెప్తున్నప్పుడు ఇట్స్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్. కానీ ఎప్పుడైతే ఛాలెంజ్ ఉంటుందో యూ గెట్ ఆల్ అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్. ఆ పాయింట్ని మనం ఒక సినిమాటిక్ దీంట్లో జోన్లో ఫిట్ చేయడానికి స్క్రీన్ ప్లే మొత్తం కొత్తగా వస్తుంది. వచ్చినప్పుడు దట్స్ వై హర్షిత్ ఇస్ సేయింగ్, దీనికి ఒక రెఫరెన్స్ అంటూ లేదు, ఇది ఫలానా సినిమా లాగా ఉంది అని చెప్పలేము. అంత ఫ్రెష్గా అంత కొత్తగా వచ్చింది. సో ట్రైలర్లో ఒక లెంతీ సీన్ కూడా పెట్టేశారు మీరు, కాన్వర్జేషన్ది కూడా. బేసిక్గా ట్రైలర్లో షార్ట్స్ పెడుతుంటారు, అది పెట్టడానికి రీజన్ ఏంటండి? అది మా వాసు గారి ఐడియా. యాక్చువల్లీ అది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాట్ హర్షిత్ ఆర్ శ్రీకాంత్ గారు చెప్పేది ఏంటంటే, ఈ సినిమాలో ఒక చాలా స్ట్రాంగ్ సోల్ ఉంది అండి. ఆ సోల్ వీళ్ళిద్దరిని డైరెక్ట్ చేస్తూ శ్రీకాంత్ ఆ సీన్స్లో చూపించాడు. ఆ సోల్ని ఇంకెక్కడ ముక్కలు చేసి కట్ చేసి చూపించలేము మేము. సో అది చూపించాలి అంటే లెట్స్ గో హెడ్ అండ్ గివ్ దెమ్ ఎ టేస్ట్ ఆఫ్ వాట్ దే విల్ సీ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఆన్ 19th అన్న ఒక థాట్తో చేసాం అది.
టీజర్లో కూడా మీరు చూసుంటే ఒక లాంగ్ సీన్ పెట్టాం జస్ట్ బికాజ్ అంటే స్టోరీ ఎంత రియల్గా ఉంటుందో అంటే ఎంత రియల్గా ఎంత ఆనెస్ట్గా చెప్పినామని అది చూపిద్దామని. అండ్ ఆల్సో మేము ఆ పాయింట్ రివీల్ చేయలేము అండ్ బట్ ఎంత రియల్గా స్టోరీ చెప్పినాం అది జనాలకి తెలవాలని చెప్పి సో సో యాజ్ అన్ని గుడ్ పార్ట్స్ అన్నీ పెట్టేస్తాం. యా, ట్రైలర్ లుక్స్ గుడ్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హర్షిత్ గారు సార్. సార్ ఇందాక శ్రీదేవి గారు మాట్లాడుతూ ఫ్లోలో ఒక మాట అనేసారు, వాళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది క్లైమాక్స్లో అని అన్నారు. ఏంటి అదేమైనా ఉంటుందా? అది మీరు థియేటర్లో చూడాలి సార్. అంటే సాడ్ ఎండింగా లేకపోతే అట్లా? అంటే అంటే అది మీరు సాడా, హ్యాపీయా, సాటిస్ఫైయింగా, అవన్నీ థియేటర్లో చూడండి సార్ మీరు. బట్ దే ఇస్ వాళ్ళిద్దరు కలవాలనే ఎర్నింగ్ ఉంటుంది కదా, అంటే దట్ ఈస్ వాట్ మేక్స్ అ లవ్ స్టోరీ బ్యూటిఫుల్. సార్ సినిమా ఎంత బాగా వచ్చినా కూడా చాలామంది ఇదే స్టేజ్ మీద మేము సంవత్సరాల నుంచి చూస్తుంటాం, చాలామంది యంగ్స్టర్స్, మీలాంటి యంగ్స్టర్స్ సినిమా అదిరిపోద్ది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అది కాన్ఫిడెన్సా, కొంచెం శృతి మించి ఓవర్ కాన్ఫిడెన్సా, ఏంటి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్. ఫస్ట్ టైం విన్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చిందో, ఆల్మోస్ట్ మేము 2 years 3 years ట్రావెల్ చేసినాం ఈ సినిమాతోని. అండ్ ఈ రోజుకి నేను దివానా అనే ఒక సినిమా చేస్తున్నా అని చెప్పి ఆ ఎక్సైట్మెంట్ ఎక్కడ తగ్గలేదు మా ఊరికి. అండ్ మేము సినిమా చూసుకున్నప్పుడు కూడా వీ బిలీవ్ వీ అచీవ్డ్ వాట్ వీ వాంటెడ్ టు సే అని. అండ్ ఐ థింక్ దీంట్లో పీక్ ఎమోషనల్ హైస్ ఉంటాయి, బ్రిలియంట్ రైటింగ్ పర్ఫార్మెన్స్లు, అండ్ చాలా హార్డ్ హిట్టింగ్ ఇంటర్వెల్ ఉంటుంది, అండ్ వెరీ సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉంటుంది సార్. సో ఇవన్నీ చూసిన తర్వాతనే ఆ కాన్ఫిడెన్స్ వచ్చి మాట్లాడేది మాటలు ఇవన్నీ. సార్ లవ్ స్టోరీస్ కొత్త కాదు, వరల్డ్లో లవ్ స్టోరీస్ అన్నీ చాలా ఉంటాయి. వీటన్నిటికి కాకుండా అతీతంగా ఏముంటుంది? చాలా స్టోరీస్ చూసేసాం అప్పటి నుంచి, మరో చరిత్ర దగ్గర నుంచి చాలా లవ్ స్టోరీస్ ఉన్నప్పుడు వరకు, అంత ముందు కూడా ఉన్నాయి. ఏం కొత్తగా చెప్తారు? ఒక లవ్ స్టోరీని చెప్పాలి అంటే ఏం కొత్తగా చెప్తారు? ఏ కొత్త పాయింట్ని తీసుకొస్తారు? అంటే ఐ ఫీల్ లైక్ లవ్ అనే ఎమోషన్ అది ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందని. జస్ట్ దాన్ని చెప్పే విధానంలో కొత్తగా చెప్పాము మేము. అండ్ మేము తీసుకున్న పాయింట్ చాలా కొత్త ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ యూఎస్పి, దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీదేవి, మీరు డిజిటల్ కంపెనీస్లో పనిచేస్తున్నారు కదా ఎర్లియర్ బిఫోర్ దిస్. సో ఒక సినిమాని డిజిటల్గా ప్రమోట్ చేయడం ఎంత టఫ్ అనేది యూ నో ఇట్ బెటర్. ఇక్కడ రక్తాలు చిందిస్తున్నాం అండి లిటరల్లీ. సో ఇప్పుడు దివానా అనే సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి, బికాస్ ఎర్లియర్ దేర్ వర్ కామెంట్స్, మేము అన్ని సినిమాలో ఉన్న ప్రతి కంటెంట్ని మేము ఇలా డబ్బులు పెట్టి బూస్ట్ చేస్తుంటే ఏది ఒరిజినల్గా వెళ్తుందో, ఏది నిజంగా జనాలకు రీచ్ అవుతుందో తెలియట్లేదు మాకు డిఫరెన్స్ అనేది. సో మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి, వాట్ ఈస్ యాక్చువల్లీ రీచింగ్ ద ఆడియన్స్ అండ్ వాట్స్ నాట్? మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ నిజం. ఏది ఆడియన్స్కి నిజంగా వెళ్తుంది, వెళ్ళట్లేదు అనేది అసలు అర్థం కావట్లా. ఒకటే నమ్మకంతో మేమైతే చేస్తున్నాం, మనం వదిలే కంటెంట్ ఏదైనా సరే, ప్రమోషనల్ కంటెంట్ నిజంగా ఇందులో విషయం ఉంది అని మేము అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం నమ్మిన తర్వాతే వదులుతున్నాం. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ పేయింగ్ ఫర్ అస్. మేము ఎంతైతే నమ్ముతున్నామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ తెల్లపూరి సాంగ్ ఉంది, ఆ పాట ఆల్మోస్ట్ 6 lakh షేర్స్ అయ్యాయండి ఇన్స్టాగ్రామ్లో. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అందరం గ్రూప్ ఆఫ్ డెబ్యూటాంట్స్ చేసిన సినిమాకి అంత రీచ్ రావటం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ ఫెనామినల్. వీఆర్ బిలీవింగ్ ఇన్ కాంటెంట్ ప్యూర్లీ. యా. అండ్ టీజర్ కూడా యాక్చువల్గా మేము వదిలిన ప్రతి కాంటెంట్ పీస్లోనే ఏదో కొత్తదనం ఉంది. ఫస్ట్ స్టోరీ పోస్టర్ అని స్టార్ట్ చేసాం, ఆ తర్వాత ప్రీ టీజర్ చేసాం, ఆ తర్వాత 2 పాటలు చేసాం, ఇప్పుడు ట్రైలర్. మీరందరూ ఒక సీక్వెన్స్లో కనుక ఈ 5 కాంటెంట్ పీసెస్ని చూస్తే యూ విల్ ఆల్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ ద సోల్ ఈస్, వై ఇట్ ఈస్ గెయినింగ్ సో మచ్ ఆఫ్ అటెన్షన్ అమాంగ్ ఎస్పెషలీ యంగ్ ఆడియన్స్ అనేది మీకు అర్థమవుతుంది. వాస్తవ్. సో ఇది మీకు ఒక డెబ్యూ ప్రొడ్యూసర్ కైండ్ ఆఫ్. అవునండి. సో June 19 దర్ ఆర్ ఫ్యూ అదర్ ఫిల్మ్స్ యాజ్ వెల్, లైక్ సమంత ఫిల్మ్, అడ్డే నవీన్ ఫిల్మ్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఈ పోటీ మధ్యలో ఇప్పుడు దట్టు పెద్ద స్టిల్ ఇన్ థియేటర్స్. సో ఈ సినిమాలన్నింటి మధ్యలో దీవానా ఎంతవరకు నిలదొక్కగలుగుతుందని, హౌ మెనీ థియేటర్స్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? అంటే థియేటర్స్ ఎక్స్పెక్టేషన్ అంతా ఐ థింక్ దట్ వీ హెవ్ ఆల్రెడీ డిఫైన్డ్ అండి. బట్ టు ఆన్సర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ముందు, మా జానర్, మా సోల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్ అండి. అండ్ మాకు వచ్చే రెస్పాన్స్ కూడా ఫ్రమ్ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ యూత్ ఏదైతే ఉందో చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఫీమేల్ గ్రూప్స్ దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో
డైరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే మా జానరే కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి ఐ డోంట్ థింక్ వీఆర్ వరీడ్ మచ్. సెకండ్ థింగ్ ఏంటంటే వీ ట్రూలీ బిలీవ్ ఇన్ వాట్ వీ మేడ్ అండి. ఇప్పుడు మేము ఓన్లీ ఏం చేయాలంటే మీ హెల్ప్ ద్వారా మేము తీసింది యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్కి రీచ్ అయ్యేటట్టు చూడాలి. అది వాళ్ళు ఈ ట్రైలర్ చూస్తే డెఫినెట్లీ థియేటర్కి వచ్చి చూస్తారు అని నేను నమ్ముతున్నాను. ఆ పాటలు విన్నా, టీజర్ చూసినా ఖచ్చితంగా మా ప్రమోషనల్ కాంటెంట్ చూస్తే వాళ్ళు టికెట్ కొని థియేటర్కి వచ్చి చూస్తారని ఒక నమ్మకం ఉంది. అండ్ ఫస్ట్ వచ్చి చూసిన వాళ్ళందరూ దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సే ఇట్ ఈస్ అ ఫిలిం దట్స్ వర్త్ వాచింగ్. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిలిం దట్ వీ మేడ్ అండి. వాసు గారు దానికి కంటిన్యూషన్ యాక్చువల్గా ఇక్కడ దాని కంటిన్యూషన్ అంటే ఇప్పుడు అన్నారు అంటే మాకంటూ ఒక అంటే మా జానరే సపరేట్ అది అని చెప్పి, బట్ ఒక 4-5 సినిమాలు వస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా స్కాటర్ అవుతూ ఉంటారు ఆడియన్స్. యూత్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళు అదే దీనికే వెళ్ళాలని లేదు, దేనికైనా వాళ్ళ నచ్చిన సినిమాకి వెళ్తారు యాక్చువల్గా అన్నట్టు. పెద్ద కూడా ఆల్రెడీ ఉంది కదా. సో మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే ఓన్లీ యూత్ లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్? పర్టికులర్ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనుకున్నాం? అంటే నన్ను డైరెక్ట్గా అడిగితే ఫస్ట్ మా సినిమాని నచ్చి వచ్చి చూసేది డెఫినెట్లీ యూత్ అండ్ పర్సీవ్డ్ యూత్ అండి. అంటే యూత్ అంటే మనకి 18 to 25 వేసుకున్న, పర్సీవ్డ్ యూత్ అంటే 26 to 35 వేసుకున్న. ఐ థింక్ వాళ్ళు డెఫినెట్లీ అండ్ they are the people who are first buying ticket and going to the theatre, sir. I'm sure you know already. So right people ke cinema correct ga targeted ayi undi అని నాకు అనిపిస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, ఆ థియేటర్కి వచ్చి చూసిన ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు రికమెండ్ దిస్ ఫిలిం టు ద పీపుల్ దట్ దే నో. అదైతే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బట్ అంటే క్వాలిటీ రావాలన్నంటే ఆర్టిస్టులు వీటన్ని పక్కన పెట్టి రెమ్యునరేషన్ అన్ని పక్కన పెట్టినా కూడా క్వాలిటీ రావాలంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఖచ్చితంగా. సో ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి మరి మీరు శ్రీదేవి గారు అనుకున్న బడ్జెట్లో తీయగలిగారా? అల్లు అరవింద్ గారు ఉన్నారు కాబట్టి ఒక బెత్తం పట్టుకుని, లేకపోతే ఎక్కువైందా, ఎలా అయిందా? మేము అనుకున్న బడ్జెట్లో తీస్తుండే సార్. ఆ ప్రాసెస్లో ఏమైందంటే ఈశ్వర్ ఇచ్చిన మ్యూజిక్ మాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇది అంటే మేము ఏదో చేసామని పెరిగిన బడ్జెట్ కాదు. మాకు ఆ మ్యూజిక్ నచ్చి నాకు పర్సనలీ మనం ఏదైతే మ్యూజిక్ బడ్జెట్ పెట్టుకున్నామో దాన్ని పెంచుదాము. అంటే వీల్ గో టు చెన్నై, వీల్ గెట్ అ బిగ్గర్ ఆర్కెస్ట్రా, బెటర్ ఆర్కెస్ట్రా. వీ విల్ రిక్వెస్ట్ సింగర్స్ లైక్ కార్తిక్ టు కమ్ అండ్ సింగ్ దీస్ సాంగ్స్ అని చెప్పి, we'll get some of the best technicians in the country to program our songs, some very good mixing engineers to mix the film. So atla memu music lo మా అంతటా మేమే వెళ్ళి మా బడ్జెట్ని దాటి మేము ఈ టెక్నీషియన్స్తో పనిచేస్తాము, మాకు ఇలాంటిది కావాలి. ఎందుకంటే మాకు ఆల్రెడీ మ్యూజిక్ ఇచ్చేసాడు తను. సో వీ న్యూ దట్ ద మనీ దట్ వీ వర్ స్పెండింగ్ విల్ బీ గుడ్ అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ దట్ ఆల్రెడీ హ్యాపెండ్. వీ హ్యావ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డీల్ విత్ అ మ్యూజిక్ లేబుల్. వెన్ మ్యూజిక్ రైట్స్ ఆర్ నాట్ గెటింగ్ సోల్డ్, వీ హ్యావ్ అ వెరీ గుడ్ డీల్ విత్ అ మ్యూజిక్ లేబుల్. బట్ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల బడ్జెట్ పెరిగిపోవడం ఫస్ట్ టైం ఏంటన్నా? తను పెంచలేదు సార్, అది కంప్లీట్లీ నేనే పెంచుకున్నాను. ఇచ్చిన మ్యూజిక్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు హర్షిత్ దాని నుంచి మాట్లాడుతూ ఇండియాలో ఫస్ట్ టైం ఇప్పటివరకు రాలేదు ఇది మాదే, సినిమాకి రెఫరెన్స్ లేవంటున్నారు. ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన ఏ కంటెంట్ అన్నా చూస్తే మాకు అదేంటి అర్థం అవుతుందా అట్లీస్ట్, లేకపోతే దాన్ని కూడా దాచేసారా పూర్తిగా? ఎందుకంటే మాకు ట్రైలర్ చూసినా ఇవి చూసినా ఏ చూసినా డైలాగ్స్ అయితే కంప్లీట్గా ఒక నెక్స్ట్ ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నాయి. ఆ లైన్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, ఎక్కడ పైకి కిందకి కూడా ఉండదు, ఒకటే లైన్లో ఉంటుంది అనమాట మొత్తం. ఒక తెల్లపిల్ల సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ కానీ ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ప్రతిదీ కూడా. సో అదేమన్నా మాకేమన్నా హింట్ ఏమన్నా వదిలేరా, లేదంటే కనుక ఆ రోజే చూడాలా? హింట్ వదిలితే ఫెయిల్ అయినట్టు సార్. హింట్ ఇది సినిమా చూస్తుంటే ఒక లోటస్ ఫ్లవర్ విచ్చుకున్నట్టు ఓపెన్ అప్ అవ్వాలి మీ కళ్ళ ముందు, అప్పుడే చాలా బాగుంటుంది. ముందే హింట్లు ఇవ్వడము అంటే ఈ కాన్సెప్ట్కి అలా చేయొద్దు. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఇన్ అ డికేడ్ ఇలాంటి సినిమా వస్తుంది ఆడియన్స్కి. సో దాన్ని మేము స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. మరి ఒక్క సీన్లో అరవింద్ గారికి ఏం చూపించారు ఆయనకు అంత నచ్చి సినిమా ఓకే చేసేయడానికి? అది మేకింగ్ చూసారు సార్, డెమో ఒకటి ఫ్రెండ్స్ది. ఈ సినిమా కదా ఇదే, ఇందులో ఉంది ఒక ఫ్రెండ్స్ సీన్ ఇన్ అ కేఫే, అది షూట్ చేసి చూపించాం. అది ఇట్స్ డెమో. ఆల్ ద బెస్ట్ అండి. మొత్తం అంతా కూడా ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అంతా కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. సో 19th సౌండ్ చేస్తా అనిపిస్తుంది. 19th. థ్యాంక్ యూ. ఓకే డైరెక్టర్ గారు సార్, డైరెక్టర్ గారు సార్, డైరెక్టర్ గారు యాక్చువల్గా ఆయన తీసిన డెమో ఎంత బాగుండిందంటే మేము అది సినిమాలో పెట్టేసాం, అంత బాగా తీశారు. డైరెక్టర్ గారు అంటే ఇన్ ద టైం పీరియడ్లో లవ్ డెఫినేషన్ మారిపోతుంది. ఇందాక అరవింద్ గారు అన్నట్టు ఒక థియేటర్లో కార్నర్ సీట్లో మొదలైన లవ్ ఓయో రూమ్తో ఎండ్ అవుతుందండి. అలాంటి లవ్ ఉన్న ఈ టైంలో
అంటే రకరకాలుగా మారిపోతుంది లవ్ అనేది. మీరు ఈ సినిమాలో ఏ లవ్ చూపించబోతున్నారు? అంటే ఎలాంటి లవ్? లవ్ అంటే ఒక ప్యూరిటీ చూపించబోతున్నారా? ప్రజెంట్ ఉన్న లవ్ ట్రెండ్ చూపించబోతున్నారా? నాకు లవ్ డెఫినేషన్ మారతలేదు సార్. మనిషి ఉన్నంత వరకు ఎమోషన్స్ అవి సేమ్ ఉంటాయి. అరవింద్ సార్ జోకింగ్లీ ఓయోలో ఎండ్ అవుతుంది అన్నారు కదా, అది కూడా లవ్వే. ఏదైనా లవ్వే. మనిషిని మనిషి కోరుకోవడం, అది లస్ట్ అయినా లవ్వే. లవ్ లస్ట్ నుండే పుడుతుంది. ఏది తప్పు కాదు. మనం తప్పు అని వేలెత్తి చూపెట్టొద్దు. ఒకరిని హర్ట్ చేయనంత వరకు హ్యాపీ. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ అంటే ఇప్పుడు థియేటర్కి జనాలు రావడం అనేది చాలా టఫ్ అండి. ఒక థియేటర్కి జనాలు రావాలంటే వాళ్ళకు థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఒక సపరేట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోవాలి, లేదంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో అంటే ఈ సినిమా మీద మీకు కాన్ఫిడెంట్, అంటే మీరు ఇంతకుముందు ఓటీటీకి ఫేవర్గా ఉన్న మీరు ఇప్పుడు థియేటర్కి ఫేవర్ అయిపోయారు. సో వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్? అంటే థియేటర్కి రప్పించే స్టఫ్ ఎంతవరకు ఉందనుకుంటున్నారు ఈ సినిమాలో? చాలా ఉంది సార్. అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామంటే వీ వాంట్ టు డూ ప్రీమియర్స్ మచ్ ఎర్లీ. అంటే ముందే చూపిద్దాం అనుకున్నాం, అంత కాన్ఫిడెంట్ ఉన్నాం మేము ఫిలిం మీద. సో దట్ ఐ థింక్ ఆ టెస్ట్ పాస్ అయ్యాం సార్. ఇప్పుడు పాస్ అవ్వాల్సిన టెస్ట్ ఏంటంటే ఎంతమందికి మన సినిమా గురించి చెప్పాలి, అదే అక్కడ ఉన్నాం మేము. సినిమా బాగా తీయడంలో అయితే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. మేము అది పాస్ అయ్యాము. ఇప్పుడు మా సినిమా ఉందని చాలామందికి తెలియాలి. అది దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. అండ్ ఒక్కసారి వచ్చి సినిమా చూసారంటే దే విల్ మీరన్న ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వాళ్ళు ఇంకో 2-3 కూడా చెప్తారు ఈ సినిమా బాగుంది, ఈ సినిమా చూడాలి అని. సో అది డెఫినెట్లీ అవుతుంది సార్. ఆ ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యామనిపిస్తుంది నాకు. అరవింద్ గారికి కూడా చూపించినప్పుడు అదే చెప్పారు. హర్షిత్ గారు, అంటే మీరు శుభం సినిమాలో చేశారు, వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ సమంత గారు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు సమంత గారి సినిమాకే పోటీగా వస్తున్నారు మీరు. ఏంటి అంటే వాసు గారు అన్నట్టే కంప్లీట్లీ డిఫరెంట్ ఆడియన్స్ కదా. సో అండ్ ఆల్సో కాంపిటీషన్ కాదు మ్యామ్ తోటి. మ్యామ్ బ్లెస్సింగ్స్ తోటి 2 సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నా. అండ్ ఐ థింక్ పీపుల్ విల్ సెలబ్రేట్ బోత్ ద ఫిల్మ్ సార్. మంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గుడ్ వీకెండ్. హర్షిత్ గారు, థ్యాంక్ యూ. హర్షిత్ హియర్. హాయ్. హాయ్. వన్ సైడ్ లవ్ అంటున్నారు. ఈ సినిమా చూసి ఏడుపు రాకపోతే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా? ఇస్తా. పక్కా లైవ్ నడుస్తుంది. ఇస్తా. అంటే చాలా చాలా సినిమాలు వస్తున్నాయి. సినిమా చూసి అసలు ఏడుపు రాని వాళ్ళు ఉంటే వాళ్ళు అసలు కష్టం బ్రో. అంటే అలాంటి ఫ్రెండ్షిప్ ఆపేసేయండి మీరు. అలా కాదు, అంటే ప్రతి సినిమా రీసెంట్గా వస్తున్న సినిమాల్లో ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్లో ఇలా చెప్తున్నారు, మా సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక కంటెంట్ ఉంటుంది. కానీ టీజర్ ట్రైలర్ చూసాక ఆ కంటెంట్ సినిమాలో ఉండట్లా. సో అందుకనే అడిగాను ఈ క్వశ్చన్. యా డెఫినెట్లీ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీరు కనెక్ట్ అవుతారు ఎమోషన్కి. చాలా ఎమోషనలీ పీక్ ఎమోషనల్ హై మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ బయటికి వచ్చేటప్పుడు ఐ థింక్ చాలా లాట్ ఆఫ్ ఎమోషన్స్ యూ విల్ ఎక్స్పీరియన్స్. చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. ఓకే, లవ్ స్టోరీ అన్నాక రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో ఎలాంటి కైండ్ ఆఫ్ లేయర్ ఉంటుంది రొమాన్స్లో? వెరీ ప్యూర్ రొమాన్స్. వాసు గారు సార్ చెప్పండి. మిమ్మల్ని ఆహాలో వేరే గెటప్లో చూశాను, అండ్ ఇక్కడ టోటల్ మీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఏంటి సార్, సినిమాలు కంటిన్యూ చేస్తారా, ఇంకా ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తారా? ఫస్ట్ ఫోకస్ అయితే ఈ సినిమా మీద ఉందండి. ఇంటెంట్ అయితే కంటిన్యూ చేద్దామనే ఉంది. బట్ ఇప్పుడు ఫోకస్ అంతా కూడా దీవానా మీదే ఉంది. బట్ వింటున్నాం, ఇంకా 2 చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, వింటున్నాం. సో ఆ రోజు ఇంకో 4 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. అవును. సో ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు? ఆడియన్స్కి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? థియేటర్స్ లిస్ట్ ఇప్పుడు దీని తర్వాత ఆ మీటింగ్కి వెళ్తున్నాం. థియేటర్స్ లిస్ట్ ఫిక్సింగ్ మీటింగ్కి వెళ్తున్నాము. బట్ అదే మా జానర్ కొంచెం డిఫరెంట్ జానర్ కాబట్టి, అండ్ ఇట్ ఈస్ టార్గెటెడ్ టు అ గుడ్ సెగ్మెంట్ హూ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ గో దేర్ అండ్ బై ఎ టికెట్. ఇప్పుడు ఎవరైతే ముందుకి ఫస్ట్ మూవర్స్ ఉన్నారో, బయటికి వెళ్ళి ఫ్రీ టైంలో సినిమా టికెట్ కొని చూస్తారో, వాళ్ళకి ఎగ్జాక్ట్లీ టార్గెటెడ్ ఫిలిం కాబట్టి ఇది ఐఎమ్ కాన్ఫిడెంట్. అండ్ కాంటెంట్ చాలా బాగా వచ్చింది. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ మిక్స్డ్గా అనిపించింది, ఏం అర్థం కాలేదు, ఏదో దాస్తున్నారు అనిపించింది. అది మీరు థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం మీకు చాలా డెఫినెట్గా నచ్చుతుంది బాగా. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా హాయ్ బ్రో. సో అంటే తెల్లబోరి సాంగ్ అది చాలా బాగుంది. అంటే ఏంటి పందిపిల్ల తర్వాత ఇంకోటి ఏంటిది అవి బల్లి ఇవన్నీ ఏంటి సార్? ఆ బల్లి ఫ్యాంటసీస్ పందిపిల్ల ఫ్యాంటసీస్ ఏంటి అసలు? ఫ్యాంటసీస్ కాదు బ్రో, రియాలిటీస్.
ఓకే. అంటే ఈ సినిమా క్యారెక్టర్లో ఎట్లా ఉందంటే గుండెలు పిండేస్తుంది అంతా ఓకే, బట్ స్టార్టింగ్ ఎవరైతే మనిషి ఒక చిరిప్తనంతోనే ఉంటాడు కదా. సో మా సినిమాలో హీరో దీవానా ఈజ్ మున్నా, సికంద్రాబాద్లో పెరిగిన మున్నా. ఈ మున్నా గానికి ఏంది ఇమాజినేషను, ఆడు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అని ఎంత మంచిగా ఉంటుందిరా పూరి, నా పూరి ఎంత మంచిగా ఉంటుందిరా అని చెప్పడానికి ఏం చెప్తాడు కవిత్వంలో, ఇతను కంపేర్ చేసినప్పుడు సీతాకోక చిలకలాగుంటుంది, చిలక ముక్కుతో ఉంటుంది, అట్లా కాదు కదరా బైక్ చలో క్యాజువల్నెస్ తీసుకురావాలి అన్నప్పుడు నేను కాయిన్ చేద్దాం అనుకున్నాను. అంటే నేను అప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్గానే ఉన్నాను కానీ, బట్ మా డైరెక్టర్కి ఒక వీక్నెస్ ఉన్నది. ఆయనకి తన్ననాన తాననాన అంటే మొత్తం ఒకటిలా ఉంది ఏంద్రా భయ్ రాసి పంపి అంటాడు. సో చలో రాద్దాం అని కూర్చున్నాను. ఆయన వీక్నెస్ నా భయంకరమైన స్ట్రెంగ్త్ అయిపోయింది. ఎందుకంటే తెల్లపూరి అని స్టార్ట్ చేసిన, చలో తెల్లపూరి అనుకున్నాను. తెల్లపూరి తెల్లగా ఉంటుంది, దేనికైనా తెల్లగా ఉంటుంది అని, బల్లికంటే తెల్లగా ఉంటుంది అని చెప్పిన. చలో చదివి ఇంకా రాసుకుంటూ వెళ్ళిన. చలో క్యూట్నెస్ ఎట్లా తీసుకురావాలని, వియర్డ్నెస్ అండ్ క్యూట్నెస్ మిక్స్ తీసుకుంటా రాసుకుంటూ వెళ్ళిపోయినా. సో అప్పటితో ఈ సినిమా ఎట్లా అయిందంటే నన్ను మ్యూజిక్ డైరెక్టర్ని చేస్తుంది, పోయట్ని చేస్తుంది, సింగర్ని చేస్తుంది. అంటే నేను డ్రీమ్ చేసింది ఒకటి, డ్రీమ్ చేసిన దానికన్నా 10 times ఎక్కువ ఇచ్చేస్తుంది. ఇందాక వాసు గారు చెప్పారు కదా, మ్యూజిక్ బడ్జెట్ ఒకటి అనుకున్నారు, సినిమా బడ్జెట్ అంత అనుకున్నారు, లాస్ట్లోకి వచ్చి ఏమన్నా తెలుసా, మ్యూజిక్ బడ్జెట్ పెట్టిన దానికన్నా 3 times ఎక్కువ వాళ్ళే పెంచారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ ద సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, ఈవెన్ అరవింద్ సార్ కానీ, డైరెక్టర్ కానీ మ్యూజిక్ ఇస్తున్న రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్. ఈ మధ్య సినిమాలు చూసారనుకోండి, ఒక 2 పాటలు ఉంటాయి, ఒక ఐటమ్ సాంగ్ వాట్ ఎవర్ దట్ సాంగ్ అండ్ ఒకటి ఎమోషనల్ సాంగ్ క్లోజ్ చేద్దామని. ఈ సినిమాలో పాటల మొత్తం దంచి కొడతాం, అన్ని రకాల ఎమోషన్స్ మ్యూజిక్తో అడ్రస్ చేద్దాం. దిస్ ఈజ్ అ మ్యూజికల్ ఫిలిం, మల్టీ జానర్ మ్యూజికల్ ఫిలిం. ఏ ఒక్క పాట ఒక జానర్కి స్టిక్ అయ్యి లేదు. ఒక రెగే స్టార్ట్ చేసినాం, ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ చేసినాం, హిప్ హాప్ ర్యాప్ కలిపి కొత్త బ్లెండ్తో జానర్ చేసినాము, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ అనమాట. ఈ ఎమోషన్ కానీ మ్యూజికలీ అడ్రస్ చేస్తే ఎట్లా చేద్దామని చెప్పి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళినాము. సో వండర్ఫుల్ ఇట్ డెకరేటెడ్ ద ఫిలిం. అండ్ నాకు ఒకటి ఏంటంటే, అరే డెబ్యూటెంట్స్ కదా, వీళ్ళకి ఇంతే లిమిటేషన్స్ ఉంటాయి, ఇలాగే చేద్దాము అనుకుంటాను. నాకు ఆర్కెస్ట్రా ఇచ్చారు. మీరు ఇందాక ట్రైలర్ చూశారు. చిన్న సినిమాలకి ట్రైలర్కి స్ట్రింగ్స్ అండ్ ఆర్కెస్ట్రా బడ్జెట్ ఇప్పుడు ఎవరిని ఇస్తున్నా, పెద్ద సినిమాలు కూడా ఇవ్వట్లేదు. వీ డిడ్ దట్. మ్యూజిక్ మీద నా నమ్మకం, మ్యూజిక్ మీద నమ్మకం కాదు, మ్యూజిషియన్స్కి ఇస్తున్న నమ్మకం, మ్యూజిషియన్స్కి ఇస్తున్నాను. చాలా మ్యూజిషియన్స్ ఆర్ సఫరింగ్, ల్యాక్ ఆఫ్ వర్క్. ఈ సినిమాతో అర్థమైతే ఏంటంటే మా వాళ్ళు చెప్పేది, మ్యూజిక్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ దెన్ ఏ డిపార్ట్మెంట్ అని ఇస్తుంది. పీపుల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ మ్యూజిక్, పీపుల్ విల్ స్టార్ట్ గెటింగ్ హోప్ దట్ మ్యూజిక్ క్యాన్ డూ మిరకిల్స్ అని. చాలామంది ఆర్టిస్ట్ని మళ్ళీ సినిమా థియేటర్లోకే కాదు, సినిమాలోకే కాదు, మ్యూజిషియన్స్ని కూడా పని ఇచ్చే హోప్ ఇస్తుంది. ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ లాట్ ఆఫ్ డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్. మీకు మంచి సినిమా, మంచి మ్యూజిక్ కావాలి అంటే యూ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ టు డిఫరెంట్ స్టేట్స్. ఫ్రీడమ్ ఇస్తే మ్యూజిక్ డైరెక్టర్కి దే కెన్ క్రియేట్ మ్యాజిక్. దట్ మ్యాజిక్ అనేది నాకు నా ప్రొడ్యూసర్స్, మా డైరెక్టరు నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ టైంలో నేను అల్లు అరవింద్ సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను అనుకుంటున్నానంటే, నాకు డైరెక్టర్ తర్వాత ఆ ప్రయారిటీ ఆఫ్ టైం ఇచ్చారు. టైం ఇచ్చి, ఈశ్వర్ ఈ సాంగ్ భలే ఉందయా, నీ ఒరిజినాలిటీని ఎక్కడ మిస్ చేయ, మాకు అది యూనిక్నెస్ ఉన్నది, అది రిటైన్ చేయని చెప్పారు. టైం ఇస్తున్నారు, ఒపీనియన్స్ తీసుకున్నారు, ఏ సాంగ్ ముందు రిలీజ్ చేద్దాం, ఏ సాంగ్ తర్వాత చేద్దాం అన్నాను. సో ఇంత ఇస్తున్న ఈ సినిమాకి థ్యాంక్స్ కన్నా ఏదైనా పెద్దదేమని చేసి చెప్పాలి. ఐ విల్ మేక్ ఎ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మన స్టోరీ రాసుకునేటప్పుడు మన మైండ్లో ఒక హీరో ఉంటారు, ఈ స్టోరీకి ఇతను పెట్టుకోవాలని. సో ఫస్ట్ ఆప్షన్ తనే ఉన్నారా, ఇంకెవరన్నా అన్ని అనుకొని వచ్చారా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో హీరోయిన్స్కి ఓన్లీ గ్లామర్ రోల్కి ఉంచుతున్నారు అని ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. సో మీ రైటింగ్లో హీరోయిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్, నేను లవ్ స్టోరీస్ ఎక్కువ రాసుకునేవాడిని ఫస్ట్ నుండి. ఏ లవ్ స్టోరీ రాసుకున్నా నాకు బాయ్ నెక్స్ట్ డోర్,
ఈ మిడిల్ క్లాస్ లైఫ్ ఇదే చూపెట్టాలని ఉంటుండే. సో దానికి ఫిట్ అయ్యేది నేను తొలి ప్రేమ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారే నాకు కనబడుతుండే. సో నా స్క్రిప్ట్లో ఇప్పుడు మీరు చెదలు పట్టిపోయి ఉన్న స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి. అందులో తీసి చూస్తే పీకే 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 అని ఉంటుంది. సో టైం గడిచిపోయింది, హర్షిత్ వచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ మర్చిపోయినా. హీరోయిన్ ఈక్వల్ ఉంటాడు, నాకు అదే నచ్చదు సినిమాల్లో. అంటే ఓకే, స్టోరీ డిమాండ్స్, స్టోరీ ఎప్పుడు నేను రాసుకునేది బై డిఫాల్ట్ హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది బై డిఫాల్ట్. అదేందో అట్లనే ఫ్లో అవుతుంది నాకు. సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓన్లీ గ్లామ్ డాల్గా అట్లా నాకు రాయడం రాదు. చాలా హ్యూమన్ ఎమోషన్స్ అవే టచ్ చేస్తా కాబట్టి కంప్లీట్నెస్ ఉంటుంది వాళ్ళ క్యారెక్టరైజేషన్లో. Smeha. వాసు గారు. Smeha. So this is your first film, theatrical film. First of all, congratulations. How excited you are or how nervous you are? Hi, Andy. Thank you so much. I'm really, really excited. A film like Deewana, it's a privilege to have for an actor like me in a very early stage. Baga nervous. Yeah, because it's my first debut in Telugu. I hope people will love it, people will celebrate it. Yeah. సూపర్. అండ్ డైరెక్టర్ గారు, మీరు అంతకుముందు ప్రెస్ మీట్లో నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను నందిని రెడ్డి గారి టీంలో వర్క్ చేశాను అని చెప్పేసి అన్నారు. 1 month వర్క్ చేశాను కానీ నేను చెప్పుకుంటా అన్నారు. మీరు అంతే ప్రౌడ్గా June 19th ఆవిడ సినిమాతో పాటు మీరు కూడా కంపీట్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా తీసుకుంటున్నారు? సినిమా అది రిలీజ్ చేయాలి, దాని టైం వచ్చేసింది. అప్పుడు కోఇన్సిడెంట్లీ సమంత మ్యామ్, నందిని రెడ్డి గారి సినిమా ఉంది. కోఇన్సిడెన్స్ అది. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమాకి మించింది లేదు. సో మా ఇంటి బంగారం కూడా కంటెంట్ ఫిలిం అని అనుకుంటున్నా. కంటెంట్ ఉన్న సినిమా దేనికి భయపడదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, అబ్సెషన్ అనే ఒక సినిమా వస్తుందని ప్రపంచానికే తెలియదు, ప్రమోషన్స్ లేవు, ఏం లేవు. వర్డ్ ఆఫ్ మౌత్తో 700 million కొట్టింది. కంటెంట్ ఉంటే కొడతాం అంతే. వాసు గారు, సో ప్రజెంట్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. సో ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు కదా, సో ఆడియన్స్ని అసలు థియేటర్స్కి ఎలా తీసుకురాబోతున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే మెయిన్ ట్రైలర్ అండి. మేము ఈ ట్రైలర్ని నమ్ముతున్నాము దట్ మేము తీసిన సినిమా మెసేజింగ్ ఈ ట్రైలర్ కన్వే చేస్తుంది అని చెప్పి, అండ్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి. బట్ నేను ఇందాక చెప్పినట్టు కూడా వీ వాంట్ టు డూ ప్రీమియర్స్ అ లిటిల్ బిట్ ఇన్ అడ్వాన్స్ అండి. అంటే వీ వాంట్ టు యాక్చువల్లీ షో ది ఆడియన్స్ ద టేస్ట్ ఆఫ్ ద ఫిలిం. అది చూస్తే శ్రీకాంత్ కూడా ఇందాక అన్నట్టు మా కాంటెంట్ ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా జనాలు వస్తారు థియేటర్కి అని చాలా బలంగా నమ్ముతున్నాం. మంచి సినిమా తీసాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో June 19th నుంచి మనందరం కూడా దీవానా సినిమాకి వెళ్ళి దీవానాలు అవుదాం. ఫర్ ష్యూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రాక్స్. టుడే our PROs are SK Media, Suresh Garu, and today event by Shreyas Media, Bharat's #1 movie events and promotional company. Thank you so much.